యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. Shobha explores. I explore only the truth, that too for you all. Shobha explores. మీరు అన్నమయ్యపురం రావడం, ఈరోజు ఇంటర్వ్యూ చేయడం మిమ్మల్ని నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు అన్నమయ్య మానసపుత్రిక మీ చేత ఇంటర్వ్యూ చేయించుకోవడం మాకు చాలా ప్రివిలేజ్గా ఉందమ్మా. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు మీ. ఆధ్యాత్మికత వేరు, భౌతిక శాస్త్రం వేరు అంటుంటారు కదా, రెండు ఒక నాణ్యానికి ఇరు పార్శ్వాలు అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం అండి? 100% అమ్మా. ఫిజిస్ట్ ఎడింగ్టన్ కూడా అదే చెప్తాడు. ఈ సృష్టిని అలాగే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఓం భూహు భువః సువః తత్ సవితుః వరేణ్యం అంటే స్క్వేర్. సో ఎంసీ స్క్వేర్ని మనము మల్టిప్లై చేస్తే ఎనర్జీ వస్తుంది. అదే సృష్టి నిర్మాణాన్ని పరిశోధించే ప్రక్రియ ఫిజిక్స్, సైన్స్ అమ్మ. రఘునాథస్య అండ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ సింపుల్ సాధనమ్మ. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు అన్నమయ్యపురం రావడం, ఈరోజు ఇంటర్వ్యూ చేయడం మిమ్మల్ని నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు అన్నమయ్య మానసపుత్రిక మీ చేత ఇంటర్వ్యూ చేయించుకోవడం మాకు చాలా ప్రివిలేజ్గా ఉందమ్మా. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు మీ. అంటే నేను చాలా సుమారు ఒక 5-6 వీడియోలు మీవి చూశాను. మేడం, అంటే కలియుగాంతం గురించి, జరగనున్న బీభత్సాల గురించి మీరు చాలా విశదంగా, చాలా విశ్వాసంతో చెప్పారు. నాకు సంతోషం కలిగింది. కల్కి అవతారం ఆగమనం గురించి కూడా మాట్లాడారు మీరు. అయితే ఈ ఇంటర్వ్యూ కొంచెం ప్రత్యేకంగా చేద్దామా అని మీ అనుమతి కోరుతున్నాను. డెఫినెట్లీ అమ్మా, అది మీ అనుగ్రహం. మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ అని అవునమ్మా తెలుసుకున్నాను. నా ఉద్దేశంలో భౌతిక శాస్త్రానికి ఆధ్యాత్మికతకి తేడా లేదేమో అని నేను అనుకుంటున్నాను. సైన్స్ ఈజ్ డిఫరెంట్, ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్. ఆధ్యాత్మికత వేరు, భౌతిక శాస్త్రం వేరు అంటుంటారు కదా, రెండు ఒక నాణ్యానికి ఇరు పార్శ్వాలు అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం అండి? 100% అమ్మా. ఫిజిస్ట్ ఎడింగ్టన్ కూడా అదే చెప్తాడు. ఈ సృష్టిని మొత్తం ఏదో ఒక శక్తి అనేటటువంటిది నడిపిస్తుంది అని, ఆ శక్తి నడిపిస్తుందన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను అంటాడు తప్ప ఆ శక్తి ఎవరన్నారు? ఫిజిస్ట్ ఎడింగ్టన్ అని ఆయన. అలాగే ఈ ఐన్స్టీన్ కానీ న్యూటన్ కానీ వీళ్ళంతా కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్తో యాపిల్ పైకిందుకు వెళ్ళదు, క్రిందకెందుకు పడుతుంది అని న్యూటన్ గారు ఏదో ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ నడుపుతుందని, అలాగే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇందులో భూహు అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్ విచ్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఎమ్ ఇన్ ఫిజిక్స్. అలాగే సవిత్రుడు ఓం భూహు భువః సువః తత్ సవితుః. సవితుః అంటే సూర్యభగవానుడు సవిత్రుడు. సవితుః అంటే సూర్యశక్తి, వెలాసిటీ ఆఫ్ లైట్. సో విచ్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ సి ఇన్ ఫిజిక్స్. ఓం భూహు భువః సువః తత్ సవితుః వరేణ్యం అంటే స్క్వేర్. సో ఎంసీ స్క్వేర్ని మనము మల్టిప్లై చేస్తే ఎనర్జీ వస్తుంది. అదే భగవంతుడు అనండి, సబ్టిల్ ఎనర్జీ అనండి, సుప్రీం కాన్షియస్ అనండి, మన బాడీలో ఉన్న చైతన్యం అనండి. అంటే భగవంతుడు చేసినటువంటి సృష్టి నిర్మాణాన్ని పరిశోధించే ప్రక్రియ ఫిజిక్స్, సైన్స్ అమ్మ. నేనే అడుగుదాం మిమ్మల్ని, ఫిజిక్స్ ప్రొఫెసర్ గారు కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అన్న సూత్రాన్ని నేను కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను, కానీ నాకు అర్థమైనట్టే అనిపిస్తుంది, అర్థం కాదు అది. కానీ నా
దృష్టిలో రిలేటివ్ థియరీ అంటే ఇప్పుడు జిమ్కి వెళ్తాము. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్న అరగంటకి నేను లతా మంగేష్కర్ గారి పాటలు వింటున్న అరగంటకి ఈ అరగంట లతా మంగేష్కర్ గారి పాటలు వింటున్న అరగంట క్షణంలో గడిచిపోయింది అనిపిస్తుంది. జిమ్లో ఒక యుగం ఇంకా నడుస్తుంది ఏంటి అనిపిస్తుంది. ఇదే రిలేటివ్ థియరీ నాకు తెలిసింది. మీరు రిలేటివ్ థియరీని నాబోటి సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా వివరించగలుగుతారా? తప్పకుండా. ఇక్కడ మనకి సృష్టిలో మామూలుగా దేశ కాలమాన పరిస్థితులు అంటూ ఉంటాం కదా. టైము, స్పేస్, తర్వాత ఎనర్జీ. దీంట్లో ఏమవుతుందంటే ఎనర్జీకి తర్వాత ఈ కాంతి వేగం అనేటటువంటిది ఎలా తీసుకున్నారంటే ఈ స్పేస్లో ట్రావెల్ చేసేటప్పుడు ఈ లైట్ పార్టికల్స్ అవనియండి, లేకపోతే ఈ డస్ట్ పార్టికల్స్ అవనియండి, వీటిల్లో వేగం తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల మొన్న సునీత విలియమ్స్ గారు ఆవిడ వచ్చినప్పుడు స్పేస్ నుంచి పారాచూట్స్ ఫుల్ వేగంతో 10,000 km/h స్పీడ్తో వస్తూ మన ఇక్కడికి వచ్చేసరికి భూమి ఆర్బిట్లోకి వచ్చేసరికి మరి ఈ యొక్క కాంతి వేగము లేకపోతే ఈ గాలి ఇది ఆపుతుంది కాబట్టి పారాచూట్స్తో స్లోగా దించారు. అంటే ప్రతిదానికి కూడా ఎనర్జీకి, మనలో ఉన్నటువంటి చైతన్య శక్తికి, టైంకి, స్పేస్కి ఉన్నటువంటి అనుబంధమే ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అందువలన ప్రతిదీ కూడా మనం డీప్గా కనుక చూస్తే ప్రతి విషయంలో కూడా సైన్స్ నిబిడీకృతమై ఉంటుంది. అంటే ఎంత ఆ కాలాన్ని ఎవరు తెలుసుకోలేము. స్పేస్లోకి వెళుతున్నా కూడా స్పేస్ అంతా కూడా వ్యాక్యూమే ఎప్పుడు కూడా. తర్వాత ఆ శూన్యము నుంచే సమస్త సృష్టి పుట్టింది. ఆ పుట్టించినటువంటి వాడే పరమాత్మనండి, సుప్రీం కాన్షియస్నెస్ శక్తి అనండి. కంపల్సరీ ఈ టైంకి, స్పేస్కి, ఆ పుట్టించిన వాడికి ఉన్నటువంటి ఆ రిలేషనే థియరీ ఆఫ్ రిలేటివిటీ అమ్మ. అన్నమయ్య పాట ఒకటి ఉందండి, దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస అని. అంటే నాకు అర్థమైంది ఆ పాట. ఈ గ్యాలక్సీలు పాలపుంతలు ఎన్నో ఉన్నాయంటారు కదా, వాటిని దిబ్బలు పెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస అంటే అది సాక్షాత్తు మనం వెంకటేశ్వర అన్న పేరు చెప్పుకొని ఏ పరమాత్ముడినైతే ఆరాధిస్తున్నామో ఆ పరమాత్మను ఆయన హంసగా భావించారేమో. మరి ఈ బ్రహ్మాండాల్లో అంతా కూడా స్వామి నిబిడీకృతమై ఉన్నప్పుడు, అణువణువులో ఆయనే వ్యాపించి ఉన్నప్పుడు, ఈ బీభత్సాలు జరుగుతున్నప్పుడు కూడా సముద్రంలో సునామీ వస్తుందంటే ఆయనే ఉన్నాడు, భూకంపాలు వస్తున్నాయంటే ఆయనే ఉన్నాడు. ఎందుచేతనని మళ్ళీ ఆయనే వచ్చి వీటిని సమాళించాలి అని ఒక ఆలోచన వచ్చిందండి. మీరేమైనా సమాధానం చెప్తారు? డెఫినెట్గా అమ్మ. ఈ సృష్టిని సృష్టించింది ఆయనే, తర్వాత పరిపాలించేది ఆయనే, మనకు తిండి పెట్టేది స్థితికారకుడు ఆయనే, లయకారకుడు ఆయనే. ఒక కుటుంబంలో పిల్లల్ని పెంచుతాడు తండ్రి. చెప్పిన మాట వినాలి తండ్రి చెప్పినప్పుడు. తండ్రి చెప్పినట్టు వినకుండా అతను వేగబాండ్ లాగా తయారైనప్పుడు తప్పకుండా తండ్రి శిక్షిస్తాడు. అందువలన ఈ సృష్టి నిర్మాణంలో సృష్టించడము, లయము కూడా ఒక భాగం కాబట్టి, పనిష్మెంట్ కూడా ఒక భాగము కాబట్టి, బికాస్ ఈజ్ ద లా మేకర్, ఆ లాకి అబైడింగ్ సిటిజన్గా ఉండమని చెప్పి ఆయన లాని అట్లాగా కాన్స్టిట్యూషన్ని రాశారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఆయన ఇచ్చ ప్రకారమే జరుగుతుంది. కాబట్టి సృష్టించేది ఆయనే. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యో న ప్రచోదయాత్. దేవీ భాగవతంలో మొదటి శ్లోకం. సర్వ విద్యలు ఆది విద్యలు నేనే అయ్యున్నాను. తర్వాత నా యొక్క బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని మనము పరమాత్మను వేడుకోవాలి.
అంటే బుద్ధి కర్మానుసారిణి కాబట్టి బుద్ధిని కర్మలను బట్టి నడుస్తుంది కాబట్టి బుద్ధి వక్రించినప్పుడు బిడ్డ చెడ్డ కర్మల్లో పడి ఆత్మ ఉద్ధరించుకోకుండా పతనమవుతాడు. కాబట్టి ఆ పతనాన్ని ఆపడం కోసం సృష్టిని, తాను సృష్టించినటువంటి సృష్టిని లయం చేసి మళ్ళీ పునఃసృష్టింపజేసి ఆ అబ్బాయిని కరెక్ట్ చేస్తాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ కరెక్షనల్ సెంటెన్స్. అందువలన ఆ స్టూడెంట్ టీచర్ నేర్పించేటటువంటి పనిష్మెంట్గా అనండి, మనము జైల్లో పంపిస్తాడు పిల్లల్ని, కరెక్షనల్ సెంటెన్స్ అంటాం. ఇట్ ఈస్ నాట్ జైలు కాదు అది. ఆ విధంగా పరమాత్మ కూడా మనల్ని, మన ఆత్మను ఉద్ధరించే ప్రక్రియలో ఈ లయం కూడా ఒక భాగము. ఈ తుఫాన్లు, కష్టాలు ఆయనే ఇవన్నీ కూడా తీసుకొస్తాడమ్మా. మంచిదండి. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని భగవద్గీతలో స్వామి చెప్పినట్టు వాడే అన్నిటా ఉన్నాడు. ఆ దుర్మార్గపు సంకల్పాలు మనిషికి కలుగుతున్నాయంటే తమో గుణం ప్రకోపించడమే కదా తమో గుణం. 100%. ఆ తమో గుణం సృష్టించింది భగవంతుడే. మరి ఇలాగా అశ్వత్థం ఎలాగా, అశ్వత్థ వృక్షం తలక్రిందులుగా ఉంటుంది అని ఎలాగైతే భగవద్గీతలో చెప్పబడిందో, ఈ తత్వాన్ని వేద శాస్త్రములు తెలిసిన వారే ఎరుగరు సృష్టి విలాసం అని చెప్పినట్టు మహాకవి ఎవరో. నేను అనుకుంటున్నాను దీన్ని ప్రశ్నించి తర్కంతో సాధించడం కష్టమేమో. శరణాగతి భక్తి సాధనతో అవగాహన కొంతవరకు చేసుకోగలుగుతామేమో అని అజ్ఞానినైనా నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏమండి? 100% అమ్మా. ప్రతి మానవుడు, ప్రతి జీవి కూడా సక్సెస్నే కోరుకుంటాడు తప్ప ఫెయిల్యూర్ని కోరుకోడు. ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ద సక్సెస్ అని, ఫెయిల్యూర్ కూడా జీవితంలో ఒక భాగం అని చెప్పడం కోసమే ఒక్కొక్కసారి మనల్ని క్రిందకు పడేస్తూ ఉంటాడు. అలాంటి స్వామి మనకి ఈ యొక్క విషయాల్లో మాయను, అశ్వత్థ వృక్షంలో తలక్రిందులుగా ఉన్నట్టుగా ఉన్న మాయను మనం అర్థం చేసుకోవడం కష్టమేమో తర్కం ద్వారా. శరణాగతి మార్గంలో, సాధనా మార్గంలో భక్తితో, ప్రేమతో, స్వామి పట్ల ఆరాధనా భావంతో కొంచెానికి కొంచెం తెలుసుకోగలుగుతామేమో అని నేను అనుకుంటున్నాను చెప్పాను. ఎగ్జాక్ట్లీ. గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్ని ప్రజెంట్. ఇట్ ఈస్ బియాండ్ లాజిక్. గాడ్ కాన్షియస్నెస్ ఎప్పుడు కూడా లాజిక్కి అందదు, తర్కానికి అందదు. భగవద్గీత కూడా అంతే. ప్రతి శ్లోకం మనకు అర్థమవుతున్నట్టు ఉంటుంది, అర్థమవుతుంది, టోటాలజీ. కాబట్టి తర్కానికి అతీతము అంటిల్ అల్టిమేట్ సరెండర్ అవ్వాలా. మళ్ళీ ఆ సరెండరెన్స్లో కూడా పరిపూర్ణ శరణాగతి ఉండాలి. అన్కండిషనల్ సరెండరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు ఆయన యొక్క కృపతో మాత్రమే, గురువు యొక్క అనుగ్రహంతో మాత్రమే ఆయన కాన్షియస్నెస్ మనకు అర్థమవుతుంది తప్ప మన యొక్క ఇంటెలిజెన్స్తో కానీ, మన యొక్క లాజిక్తో కానీ ఈ భగవంతుడు అనేటటువంటి తత్వం అస్సలు అర్థం కాదమ్మా. ఇప్పుడు చాలా చర్చ జరుగుతున్న విషయం ఇక్కడ మనం ప్రారంభించాం. అవును. మార్చి 26న, మార్చి 26. ఆ చర్చ ఇప్పుడు బహుధా చాలా విస్తృతంగా సాగుతోంది. అవును. కొన్ని మనం కళ్ళారా కూడా చూస్తున్నాం. భూకంపాలు, అగ్నికీలలు ఇలా మన కాలిఫోర్నియాలో జరగడం కానీ, మయన్మార్లో భూకంపం రావడం కానీ, పలు చోట్ల భూకంపం సంభవించడం, ఇది కలియుగాంతానికి చిహ్నం, మొదలు ప్రారంభమని కొంతమంది అంటే దగ్గరలోనే కలియుగాంతం ఉంది అని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇది మనము 26th మార్చిన మీరు
మన అన్నమయపురంలో అన్నమయ మానసపుత్రికైనటువంటి మీ చేతుల మీదుగా మీ జీవితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు. పరమ భక్తురాలని మీకు పేరుంది విశ్వమంతా. అటువంటి మీ ద్వారానే ఆ కల్కి భగవాన్ యొక్క ఆవిర్భావం జరగాలనేమో సంకల్పం స్వామిది. అందుకేనేమో ఆ రోజు ఒక చక్కగా కల్కి పైన పాట రాసి జాతికి నేషన్కి అంకితం చేశారు. అలాగే ఆ రోజు వచ్చినటువంటి బెనారస్ నుంచి వచ్చినటువంటి కాశీనాథ్ మిశ్ర గారు, భువనేశ్వర్ నుంచి వచ్చినటువంటి ఆయన కూడా చాలా వాస్ట్గా ఎన్నో ఇయర్స్ నుంచి ఈ కల్కి గురించి, ఈ కల్కి మూమెంట్, కలియుగాంతం గురించి చక్కటి ఉదాహరణలతో, ప్రెడిక్షన్స్తో తీసుకొస్తూ వస్తున్నారు. భవిష్యమాలిక అది పంచసకులు రాసినటువంటి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ నుంచి రాసినటువంటిది కాబట్టి 600 years బ్యాక్ రాసినటువంటిది. సర్వ ఆధారాలతో అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆయన ఆ రోజు ఏం చెప్పారంటే మనకి ఫ్లాగ్ పడుతుంది, జగన్నాథ స్వామి గుడి నుంచి ఫ్లాగ్ పడుతున్నప్పుడు కలియుగం దగ్గరకు వస్తుంది అంతము అని చెప్పారు. అలాగే ఫ్లాగ్ అనేక సార్లు పడింది. మొన్న కూడా ఈగల్ ఒక గ్రద్ద తీసుకెళ్ళి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, అలాగే స్టోన్స్ కూడా నీలచక్ర అంటాం పైన, ఆ నీలచక్రాకి అగ్ని అంటుకుంటుంది అన్నారు. ఆ నీలచక్ర దగ్గర దీపం పెడితే ఆ ఫ్లాగ్కి ఇది అంటుకుంది. ఎప్పుడైతే అగ్ని అంటుకుంటుందో ఫ్లాగ్కి కలియుగానికి దగ్గరకు వస్తుంది అన్నారు. అలాగే రాళ్ళు పడ్డం 1970లో కూడా అలా కొన్ని ఇయర్స్ ఉన్నాయి. రీసెంట్గా కూడా 2015లో కూడా కొన్ని స్టోన్స్ పైనుంచి నీలచక్ర నుంచి 30 to 40 కిలోస్ వెయిట్ ఉన్నటువంటి స్టోన్ కూడా పడింది అని ఇవన్నీ కూడా మనం కళ్ళ ముందు ఇప్పుడు చూస్తున్నాం. భవిష్యమాలికలో రాయి ఫ్రమ్ నోవేర్ ఇట్ ఫెల్. అక్కడ స్టోన్సే ఉండవు కదా. నేను చాలాసార్లు వెళ్ళాను పూరి జగన్నాథ స్వామి గుడికి. పైన అంత స్టోన్ పైన ఎందుకు ఉంటుంది? సో ఇట్ ఈస్ ఎ మిస్టరీ. అండ్ ఈగల్ కూడా ఆ గరుత్మంతుడి అవతారం కాబట్టి, శ్రీ మహావిష్ణువు యొక్క ఇది కాబట్టి అది తీసుకుని వెళ్ళి ఇలా తిప్పడము, ఇవన్నీ కూడా భవిష్యమాలికలో ఆయన చెప్తున్నవన్నీ కూడా దగ్గరకు వస్తూ ఉన్నాయి. అలాగే మనకి ఈ ఇన్సిడెంట్స్ మన ఇక్కడ తీసుకున్నట్లు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తీసుకున్న, నాస్ట్రడామస్ ఫ్రాన్స్కి చెందిన ఆయన వంగాబాబా ఆమె బల్గేరియన్ ఆమె చెప్పిన ఒక్క విషయం అండి, వంగాబాబా సీనియరా నాస్ట్రడామస్ సీనియర్? నాస్ట్రడామస్ ఇస్ 1503 టు ఒక 1503లో జన్మించారు. 1503లో అన్నమాచార్యుల వారు పరమపదాన్ని అందుకున్నారండి. అదేనండి, మహాత్ములు పుట్టినప్పుడు ఒక తోక చుక్క వెళ్ళినప్పుడు ఒక తోక చుక్క వస్తుందండి. ఆయన కాన్షియన్స్ అంతా ఒకటే కాబట్టి కాన్షియస్నెస్ మనం చెప్పలేము ఏ ఎనర్జీ ఎలా వచ్చింది, ఎలా వెళ్ళింది అని చెప్పలేము. ఎనర్జీ అంతా ఒకటే కదా. అంతే అండి. వీళ్ళందరూ కూడా వంగబాబా గారు వీళ్ళందరూ చెప్పినవి కూడా ఈ 2025కి సంబంధించినవి గుర్తులు అన్నీ సరిపోతున్నాయి అన్నమాట. అందరు చెప్పినవి కోయిన్సైడ్ అవుతున్నాయి. 2025లో వీళ్ళందరూ చెప్పింది ఒక జిస్ట్లో చెప్పాలంటే ఎర్త్ క్వేక్స్ ఎక్కువ అవుతాయి అన్నారు. మయన్మార్లో, థాయిలాండ్లో జరిగింది, బ్యాంకాక్లో. ఆ తర్వాత వెంటనే మళ్ళీ పాకిస్తాన్లో జరిగింది, ఇస్లామాబాద్లో. ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ ట్రెమర్స్ రామగుండం దగ్గర జరుగుతుందన్నారు. హైదరాబాద్లో కూడా లైట్ ట్రెమర్స్ వచ్చింది 4.3 రెక్టార్స్తో మ్యాగ్నిట్యూడ్తో. సో ఈ విధంగా ఎక్కడో ఒక చోట వస్తూనే ఉన్నాయి. అలాగే మౌంట్ ఆబూ, మోస్ట్ స్పిరిచువల్ ప్లేస్ అయినటువంటి మౌంట్ ఆబూలో గురుదత్తుడు దత్తాత్రేయ స్వామి వారి గిరిశిఖరం, ఆయన తపస్సు చేసిన ప్లేస్ అది. ప్లస్ శివబాబా గారు బ్రహ్మకుమారీస్ అక్కడ కార్యక్రమాలు, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ అది. అటువంటి ప్లేస్లోనే అక్కడ ఫారెస్ట్లోనే మంటలు అండుకోవడము, ఇవన్నీ కూడా ఈ ఎకనామిక్ డిజాస్టరు, ఇవన్నీ వాళ్ళు చెప్పినట్టుగానే మహాత్ములు అందరు చెప్పింది కోయిన్సైడ్ అవుతోంది. కాబట్టి కలియుగం అంతమవ్వేటటువంటి డేట్ని ఎవరూ నిర్దేశించలేదు అని కాశీనాథ్ మహారాజ్ గారు కూడా ఇట్ వాజ్ నాట్ టోల్డ్ ఇన్ ఎనీ పురాణ, ఇట్లా హ్యాపెన్ అవుతూ ఉంటుంది అని వారు చెప్పినట్టుగానే భాగవతం కానీ, గర్గ సంహిత కానీ, ఆ తర్వాత ఈ యొక్క ధర్మసింధు, మనుస్మృతి, ఇక పురాణాలన్నీ ఇవన్నీ కూడా చెప్పేటటువంటివన్నీ కూడా అదే చెప్తున్నది. కాబట్టి దగ్గర పడుతున్నాము అన్నది మాత్రము. అండ్ క్లియర్గా వంగబాబా వీళ్ళంతా చెప్పారు. ద హ్యుమానిటీ ఏమవుతుందంటే హ్యూమన్ విలువలు దిగజారిపోతాయి, డిసింటిగ్రేట్ అవుతాయి అన్నారు.
అది కూడా ఈ 2025 నుంచి, కాబట్టి దగ్గర పడుతుంది అని మనం అనుకోవాలమ్మా. ఎందుకని మానవులు కళ్ళారా చూస్తూ కూడా ఈ డిస్ట్రక్టివ్ యాక్టివిటీ చూస్తూ కూడా డిస్ట్రక్షన్స్ ఎందుకని మనసు మార్చుకోలేకపోతున్నారు? రాను రాను ఇంకా స్వార్థంతో ప్రవర్తిస్తున్నారు, ఇంకా ఇతరులను బాధ పెట్టి తాము ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ పరివర్తన కనిపించడం లేదే అని నేను ఆలోచన చేస్తున్నానండి. దీనికి ఏమైనా కారణం ఉందంటారా? యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మాయ తానై ఉన్నాడు. శ్రీనివాసుడిలో ఉన్నటువంటి మాయాశక్తి పురుషోత్తముడు ఆయనైతే ఆయన మాయాశక్తే యోగమాయ. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. జ్ఞానుల్ని సైతము బలంగా ఆకర్షించి వాళ్ళను మాయలో నేనే పడేస్తాను అని స్వామే చెప్పాడు. కాబట్టి ఈ మహామాయ నుంచి తప్పించుకోవడం, ఆయన సరెండర్ అవ్వడం తప్ప ఎవ్వరూ తప్పించుకోలేరు. స్వయం మరణం కలిగినటువంటి మహాజ్ఞాని ధర్మాత్ముడు అయినటువంటి భీష్మాచార్యులు వారు కూడా ఆయన పరివర్తన చెందలేదు కాబట్టే కుప్పించి ఎగిసిన కాళిలా శ్రీకృష్ణ పరమాత్మ రథం నుంచి దిగి వచ్చి ఆయన్ని చంపేస్తానంటాడు. రీజన్ అడిగితే యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ చేంజ్. సో ప్రతి జీవి కనుక యాక్సెప్ట్ చేయకపోతే పరివర్తన అయి తీరాలి వీళ్ళంతా. ఇప్పుడు కలియుగాంతం దగ్గరకు వస్తుంది. మనం ధర్మ నిరతి మీద మనం వెళ్ళాలి, మహాత్ములు చెప్పినట్టుగా వెళ్ళాల్సిందే. ఈ ధర్మ నిరతిని నేను యాక్సెప్ట్ చేయకపోతే నన్ను కృష్ణుడు పనిష్ చేస్తాడు అనేటటువంటి గాడ్ ఫియరింగ్ అండ్ గాడ్ లవింగ్ ఆలోచన అనేటటువంటిది ఉండాలి. లేకపోతే వాళ్ళ స్వయం ఆత్మను వాళ్ళే పతనం చేసుకున్నట్టు. కాబట్టి ఆత్మను పతనం చేసుకోవడం కూడా మహాపాపం అన్నాడు. పాపం అంటే వీళ్ళేవో ప్రత్యేకించి పెద్ద ఏవో చేయనవసరం లేదు. దేవుడు చెప్పింది వినకపోవడం పాపం, దేవుడు చెప్పింది చేయకపోవడం పాపం, ఇప్పుడు పరివర్తన రాకపోవడం పాపం అమ్మ. కరెక్ట్ అండి. ఇంత భూకంపం మయన్మార్లో వచ్చింది, చాలా మానవాళి నశించిపోయింది. ఆ దృశ్యాలు చూస్తుంటే హృదయ విదారకంగా ఉన్నాయి. కానీ అడవుల్లో నరికేయడము, ఎత్తైన బిల్డింగ్స్ కట్టుకోవడము, ఇంకా భూమాతను కష్టపెట్టి ప్రకృతిని పీడించి స్వార్థమే ఆలోచిస్తున్నాడు మనిషి. ఆ మనిషి మానసికంగా మారితే తప్ప కల్కి అవతారం వచ్చినా కానీ ఆ కల్కి అవతారం రక్షణ పొందడానికి వీలు పడదు. ఎవరైతే ప్రకృతి పట్ల ప్రేమతో ఉంటారో, ప్రకృతి అంటే సర్వజీవులు మానవులతో సహా ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్లకు మటుకు రక్షణ దొరుకుతుంది అని కాశీనాథ్ మిశ్రా గారు కూడా ఆ రోజు చెప్పారండి. దానికి వారు మార్గం సూచించింది త్రిసంధ్య అని ఒక మంత్రం చెప్పారు, మాధవ మంత్రం. దాన్ని 3 పూట్ల పఠించాలని, తర్వాత భాగవత పారాయణం చేయాలని, మాంసభక్షణము మద్యపానము వదిలేయాలని, ధర్మ మార్గంలోనే నడవాలని ఆయన చెప్పారు. ఇలా నడుస్తూ కూడా మనస్సుని పవిత్రంగా ఉంచుకోవడం వీలవుతుందా? లేకపోతే మనస్సుని వదిలేసి ఈ 3 చేస్తూ ఉంటారా? సాధారణంగా మనము డిఫారెస్టేషన్, ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః అన్నారు. ప్రకృతి నేనే అయి ఉన్నాను అన్నాడు, అమ్మవారే ప్రకృతి. కాబట్టి ఎప్పుడైతే ఈ డిఫారెస్టేషన్ చేస్తున్నామో, చెట్లు నరికేస్తున్నామో, భూమి యొక్క ఉపరితలం పైన జరిగేటటువంటి మార్పుల్ని సూచించడానికే భూకంపాలు వస్తాయి. ఈ క్రింద టెక్టికల్ ప్లేట్స్ అని ఉంటాయి. ఆ ప్లేట్స్తో ఒకటి ఇప్పుడు యురేషియన్ ప్లేట్స్, ఆ తర్వాత ఇండియన్ ప్లేట్స్ ఒకదాన్నొకటి తోసుకోవడం వల్ల ఈ యొక్క భూకంపాలు వస్తున్నాయి ఆ జోన్లో. అలా
ఈ భూకంపాలు వచ్చినప్పుడు ఇదంతా దేనికి సూచన? బీ కేర్ఫుల్. మీరు పైన చెట్లు నరుకుతున్నారు, ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. ఇఫ్ యూ కంటిన్యూ ద సేమ్ థింగ్, ఇలాగే కనుక మీరు కంటిన్యూ చేస్తే తప్పద వినాశనం అని చెప్పడానికే భూకంపం ఇది సూచిక. కంసుడికి ఏ రోజునైతే తన చెల్లెల్ని దేవకిని పెళ్లి చేసుకొని తీసుకెళ్తుంటే ఈ యొక్క వసుదేవుడితో, అప్పుడు ఆశీర్వాణి హెచ్చరిస్తుంది, నీ చెల్లి కడుపున పుట్టినటువంటి అష్టమ గర్భ సంతానమే నీ యొక్క మృత్యుకు కారణం. ఎందువలన ఆశీర్వాణి చెప్పాల్సి వచ్చిందంటే, యు చేంజ్ యువర్ యాటిట్యూడ్, ఐ చేంజ్ యువర్ ఫేట్. అది అంటే వినాశనాన్ని ఆపొచ్చు ఎప్పుడు? మనస్సును మార్చుకున్నప్పుడు, పరివర్తన వచ్చినప్పుడు. కాబట్టి మానవుడు అయ్యో కలియుగం అయిపోతోంది, అయ్యో నేను పతనమైపోతానని భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన బుద్ధి కర్మానుసారిణి అని చెప్పినట్టుగా మన కర్మను కనుక మనము మార్చుకుంటూ వెళుతున్నప్పుడు ఆటోమేటిక్గా బుద్ధి సవ్యమైనటువంటి మార్గాల వైపు ఆలోచిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ రానున్నటువంటి విపత్తులన్నింటినీ కూడా కాశీనాథ్ మహారాజు గారు చెప్పినట్టుగా త్రిసంధ్య, మామూలుగా త్రికాల సంధ్య వందనము, ఆ తర్వాత గోవింద నామస్మరణ, మాధవ నామస్మరణము, సెంటియంట్ ఫుడ్డును తీసుకోవడము, ఈ సాత్విక ఆహారము, ఇలాంటివన్నీ కూడా ప్రాచీన ఋషులు చెప్పినవే. అది మళ్ళీ పాపం ఆయన నొక్కి వక్కాణించి ఆయన గట్టిగా చెప్తున్నారు. ఎప్పుడైతే ధర్మాన్ని ఈ విధంగా ఆయన చెప్పినట్టుగా కనుక ఫాలో అయితే తప్పకుండా ఈ యొక్క పరివర్తన మనలో వచ్చి, ధార్మిక విధానం మనకు వచ్చి మన ఆత్మలు ఉద్ధరించబడతాయి. మేబీ మనం ఈ యొక్క కలియుగాన్ని ఆపలేమేమో కానీ, అంతాన్ని ఆపలేమేమో కానీ, మన ఉద్ధరేత్తుద్ధరాత్మన, నీ ఆత్మను, మన ఆత్మను మన చేతుల్లోనే ఉంది. కాబట్టి యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఫేట్ అని స్వామి వివేకానంద చెప్పాడు. కాబట్టి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మన కర్మల్ని మంచి కర్మలుగా మార్చుకునే ప్రయత్నంలో తప్పకుండా మన సోల్ దివ్యాత్మగా ఉండి పతనం కాకుండా రక్షించుకునే వెసులుబాటు మన చేతిలో ఉంది. కాబట్టి కంపల్సరీ కాశీనాథ్ మహారాజు గారు చెప్పినట్టుగా మరి మీ ఆధ్వర్యంలో అది జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఆఫ్ లార్డ్ బాలాజీ అనుకొని ప్రజలంతా కూడా ధర్మనిరతితో నడిస్తే మానవాళే మొత్తం సుఖపడుతుంది, మానవాళ్లే ఉద్ధరించబడుతుందమ్మా. అంటే నేను గమనించింది ఏమంటేనండి, మహావిపత్తు ఈ మధ్య వచ్చింది, కరోనా వస్తే నేను స్వామి పాదాలు సాక్షిగా చెప్తున్నా, నేను ఎలాగా ఒక 10 మందికైనా సందేశాన్ని సంగీతం ద్వారా ఇవ్వగలుగుతాను అని ఒక ప్రేయర్ అందరి చేత పాడించి రికార్డ్ చేశాను. నేను కరోనాలో ఎలా నడుచుకోవాలో మనుషులు అనేది చిన్న పాట పాడి నేను వీడియో చేసి పెట్టాను. అది చాలా వైరల్ అయింది. ఆ సాంగ్ వరల్డ్ ప్రేయర్గా కూడా చేశారు. ఒకటి గోవింద రక్షమాం కరోనాతః అని. అయితే ఆ సమయంలో నా అబ్జర్వేషన్, అందరూ క్షమింతురుగాక, ఆ కరోనాని కూడా ఎలా తమ వ్యాపకాలకి, తమ వ్యాపారాలకి మలుచుకోవచ్చు అన్న ఆలోచన జరిగింది. మీకు కూడా తెలుసు. నాకు పరమ ఆశ్చర్యం కలిగిన విషయాల్లో అదొకటి. ఒకవైపు వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ అండి ఇంటికి తిరిగి వచ్చేసి ఫోన్ చేశాడు రమణకి. చేసి నేను ఇలాగా మా అమ్మ శవాన్ని హాస్పిటల్లోంచి తీసుకెళ్ళి బరియల్ గ్రౌండ్కి క్యూ కట్టారు, చాలా పెద్ద క్యూ ఉంది, అక్కడ నేను పెట్టేసి వచ్చేసేసాను, నాకేమైనా పాపం వస్తుందా అమ్మని అడిగి చెప్పు అంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకా అప్పటి పరిస్థితుల్లో అంతకన్నా చేయగలిగింది ఏం లేదు పాపం. కానీ అంతరాత్మ ఉంది కాబట్టి అడిగాడు, లేకపోతే ఎందుకు అడుగుతాడు? అటువంటి సిచ్యువేషన్లో, దారుణమైన సిచ్యువేషన్లో నాకు తెలుసు చాలామంది ఉన్నతాధికారులు కూడా తమ భార్యలో, తమ బంధువులో కరోనాలో పోతే హాస్పిటల్ నుంచి బాడీని ఇంటికి తీసుకెళ్ళలేకపోయారు, డైరెక్ట్గా శ్మశాన వాటికకి తరలించారు.
అది రూల్ అయింది అప్పుడు. ఇటువంటి క్షణాల్లో కూడా స్వార్థం వీడలేదే మనిషి, దాన్ని ఎలా కమర్షియలైజ్ చేద్దాము, ఇలా మనిషి బాధపడుతున్నాడు కదా, నీకు ఈ మందులు అవసరం అని చెప్పి డబ్బు ఎలా చేసుకుందాము, నీకు ఇలాంటివి అవసరం అని చెప్పి ఎలా డబ్బు చేసుకుందాము, ఈ పాటలు పాడి రెమ్యునరేషన్స్ ఎలా తీసుకుందాము, క్రెడిట్ ఎలా తీసుకుందామన్న ఆలోచనలోనే మనుషులు ఉన్నారు కదా. మోక్షం కలదా? మనిషి స్వార్థజీవమ్మ, ఆపర్చునిటిస్ట్. 50% దేవతా లక్షణాలతో 50% రాక్షస గుణాలతో పుడతాడు. అందువలనే మనిషిగా మారాలి, ఉత్తమోత్తమ లక్షణాలని అలవర్చుకొని అని ఏ పురాణమైనా మనకి చెప్పేది అదే. సత్పురుషుల యొక్క సాంగత్యము. ఆ అబ్బాయి ఆ రోజు అడిగాడంటే అతనికి కాన్ఫిడెన్స్. విశ్వగురు మీరు, విశ్వానికి మీరు అన్నమయ్య స్వామి యొక్క కీర్తనని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఈ రోజున ఇది అన్నమయ్య పాట కరెక్ట్, శోభా మేడం పాడారు కాబట్టే మనకు తెలిసింది, లేకపోతే మాకు తెలియదు అది. అలా ఆయన రాసినటువంటి కీర్తనలన్నీ విస్తృతంగా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో, ప్రతి ఒక్కళ్ళ దేశంలో, తెలుగువారందరికీ కూడా, వాళ్ళకి ఇంగ్లీష్, ఈవెన్ ఫారినర్స్ కూడా, బికాస్ వాళ్ళంతా కూడా ఇప్పుడు స్పిరిచువలిజం వైపు వచ్చి ఇండియా వైపు చూస్తూ మీ పాటలే నేను పాడుతుంటే, నేను కాశీలో, తర్వాత బెనారస్లో, ఇక్కడ మిగతా ద్వారకలో నేను చూసి స్టన్ అయిపోయాను. వాళ్ళు సాంస్క్రిట్ కూడా పాడతారు, నేర్చుకుంటున్నారు. గోకర్ణ క్షేత్రంలో కూడా దే ఆర్ స్టేయింగ్ ఫర్ 1 year or 6 months అండ్ దే ఆర్ ప్రాక్టీసింగ్ దిస్ యువర్ సాంగ్స్ అనమాట. సో ఇది అట్లా ఆ అబ్బాయికి ఏంటంటే, అరే నా కన్న తల్లిని నేను దహనం చేయలేకపోతున్నానే, పాపం వస్తుందేమో అన్న భీతి కంటే అమ్మ మాట, శోభమ్మ మాట వింటే స్వాంతనం చేకూరుతుంది, ఒక రిలీఫ్ వస్తుంది అన్న ఉద్దేశంతోనే వాళ్ళు అడిగారు. అది పరివర్తన, ఆటోమేటిక్గా ప్రోగ్రెసివ్ థింకింగ్. నాకు ఒక స్టూడెంట్ ఉంటాడు, వాడు ఏమంటాడంటే ఆల్వేస్ ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డిస్ట్రక్షన్ అంటాడు. ఏమిట్రా నాయన నువ్వు ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డిస్ట్రక్షన్ అంటే ఏమిట్రా, లైకారకుడు లాగా అంటాం. అట్లా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజలు ఎవరైతే ఈ కరోనా టైంని కూడా మెటీరియలిజంతో ఉంటూ మనం కమర్షియల్గా ఉండాలి, మనం పోతామేమో అది అని స్వామికి మనం పేదవాళ్ళకి చేయాలా, నారాయణ సేవ ద్వారానే, పేదవాళ్ళ సేవ ద్వారానే నారాయణ చేరగలుగుతాం, సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అనేటటువంటి పద్ధతిలో మనం నడుచుకోవాలి అనేది లేకుండా, ఆ విచక్షణ లేకుండా స్వార్థంతో నడుచుకుంటే వాళ్ళ ఆత్మలను వాళ్ళే ఉద్ధరించుకోలేరు అనేటటువంటి జ్ఞానం కూడా పాపం వాళ్ళకి తెలియదు. అందువల్లనే ఏమంటారంటే, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని ఖండాలుగా మనము ఆ కత్తితో నరికి పడేయమని చెప్పే ఆ అన్నమయ్య ప్రభు, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మిమ్మల్ని మీ పాటల ద్వారా వాళ్ళకి జ్ఞానభిక్ష చెప్పి they have ordered you, might be they have ordered you to remove the people's ignorance. ఇది ఈ ప్రజలు కూడా వాళ్ళల్లో కరోనా టైంలో ఇంకా మనం ఎందుకు ఇలా కమర్షియలైజ్ చేయకూడదు అనే జ్ఞానం అనేది స్లోగా వస్తుంది. అందుకనే మీలాంటి వాళ్ళ గురించే వాళ్ళు చెప్పారు. ఎందుకంటే శోభమ్మ అంటే వెంకటేశ్వర స్వామి, దట్స్ ఆల్. ఆమె మహాభక్తురాలు అంటారు. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, భాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం. సాధువు అంటే సాధువు డ్రెస్ అని కాదు. ఇప్పుడు సత్వగుణ సంపన్నురాలైనటువంటి మీరు, భగవత్ సేవ చేస్తున్నటువంటి మీరు, అన్నమయ్య మానసపుత్రిక అయినటువంటి మీరు, మీ దర్శనం వాళ్ళు టీవీలో చూసుకున్నా, యూట్యూబ్లో చూసుకున్నా, ఎక్కడ చూస్తున్నా, ప్రత్యక్షమైనా పరోక్షమైన దర్శనం పుణ్యం అనేది వస్తుందని ఆ అబ్బాయి నమ్మకం. భాషణం కోటి తీర్థం. మీతో మాట్లాడితే అమ్మగారిని ఫోన్ చేసి అమ్మగారితో మాట్లాడి, అమ్మ మా అమ్మకి నేను చేయలేకపోతున్నాను ఈ యొక్క దహనం అని అడిగితే కోటి తీర్థాల్లో ఇది. స్పర్శనం పాపనాశనం, మీ చేత ఆశీర్వాదం పొందితే వాళ్ళ పాపాలు నశిస్తాయని. వందనం మోక్షదాయకం, ఆ నమస్కారం చేస్తే మోక్షానికి హేతు అవుతుందని. అందువలన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మీలాంటి సత్పురుషుల యొక్క సాధు గుణాలు కలిగినటువంటి కాశీనాథ్ మహారాజ్ గారు, మన రామయోగి గారు, మరి మన మనోహర్ గారు, వీళ్ళందరినీ మహాత్ములను తీసుకొచ్చారు మీరు. ముఖ్యంగా మీ శిష్యురాలైన మల్లిక, వీళ్ళంతా కూడా మన పేరున మనకు అక్కడ ఆ రోజు వచ్చినటువంటి మీ శిష్యులందరికీ కూడా, మీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇదే ఆశిస్తారమ్మా.
అందువలన తప్పకుండా ప్రజల్లో మార్పు వస్తుంది, మనుషులుగా ఎదుగుతారు వీళ్ళు. కాకపోతే వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ పుట్ అవర్ ఎఫర్ట్స్. మీరు పాడుతూనే ఉండాలా, వాళ్ళకి చెప్తూనే ఉండాలా, వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజున వాళ్ళ ఆత్మలను వాళ్ళు ఉద్ధరించుకుంటారు డెఫినెట్గా. మీరు శ్రీరామయోగి గారి పేరు చెప్పారు, ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం అండి. అమ్మా, మీరు వస్తున్న సందర్భంగా వారిని కూడా ఆహ్వానిద్దామని అనుకున్నాను, కానీ స్వామిని మళ్ళీ మొన్ననే ఇంటర్వ్యూ చేశాను, మొన్ననే కార్యక్రమం జరిగింది. మళ్ళీ కాశీనాథ్ మిశ్రా గారితో పాటు వారు మాట్లాడారు. మళ్ళీ మాట్లాడించడం పునరావృతం అవుతుంది ఒకటి. రెండోది కొంచెం గ్యాప్ ఇచ్చి చేద్దామని అనుకున్నాను. మూడోది మీ అభిప్రాయం, మీ సొల్యూషన్స్ ఏంటి అనే దాని మీద ఈ ఇంటర్వ్యూ ఫోకస్ అవ్వాలి అని నా ఉద్దేశం ఉంటుంది. అందుకని నేను ఇంటర్వ్యూగా చేయలేనేమో స్వామి, కానీ తమరొస్తే సంతోషమే అని చెప్పాను. స్వామి ఇంకోసారి వస్తారనుకుంటాను. కానీ అమాయకంగా ఆధ్యాత్మిక ఉన్నతిని అందుకున్న మహానుభావులు శ్రీరామ్ యోగి గారు. ఇందాక మీరు చాలా చక్కగా సెలవిచ్చారండి, ఇది గురువు తొలగించగలుగుతాడు అని. అటువంటి గురువులు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? ఇప్పుడు పూర్వకాలంలో అంటే మనకు అడుగడుగున అటువంటి మహానుభావులు, సాధు పుంగవులు దర్శనమిచ్చేవాళ్ళు. ఇప్పుడు 100కో 1,000కో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళను మనం అందుకోలేం కూడా. అందుకున్న ఒకరిద్దరు ఉంటారు సరే, కానీ ఎక్కువ మంది భగవంతుడి పేర స్వార్థం సాధిస్తున్నారేమో, భగవంతుడి పేర మోసం సాగుతుందేమో, బూటకం జరుగుతుందేమో అని అనిపిస్తుందండి. వాళ్ళ విలువల తీరు, వాళ్ళ ప్రవర్తన తీరు, వాళ్ళ వాచకం ఒక రకంగా ఉంటుంది, ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది. దీనికి మరి సాధకులైన వాళ్ళు గురువును సంప్రదించాలంటే ఎట్లా? గురుగీతలో చెప్పబడిందమ్మా. దత్తాత్రేయ స్వామి వారి గురుచరిత్రలో గురుగీతలో చెప్పాడు, మంత్రశాస్త్రంలో కూడా గురుగీతలో చెప్పాడు. గురువుకు కావలసినటువంటి లక్షణాలను చెప్పాడు. గురువులో శిష్యుడి పట్ల వాత్సల్యము, సకల శాస్త్రాల యందు ఆసక్తి, నిష్ణాతత, ఈ షుడ్ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. తర్వాత సత్శీలత, నిజాయితీ, ఇలా కొన్ని క్వాలిటీస్ ఏవైతే మీలో ఉన్నాయో, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం. ప్రపంచం, విశ్వాన్ని అంతా కూడా అంగీకరించినటువంటి గురువు, ఆమోదింపబడినటువంటి గురువు అన్నమయ్య మానసపుత్రిగా మీకు అలాంటి పేరుంది. అలా మనము గురువులో అటువంటి క్వాలిటీస్ ఉండాలంట. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను, మొన్న అఘోరి స్వామి ఆమె సెలెక్ట్ చేసుకున్న విధానమే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ వర్షిణి అనే అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదివింది, సాధన నేర్చుకోవాలనుకుంది. ఓకే, నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు మీరున్నారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, గరికపాటి గారు ఉన్నారు, పోనీ 100 మంది మంచి మంచి వాళ్ళంతా ఉన్నారు అనుకుందాం. మరి వీళ్ళందరినీ ఎవరూ కనబడలేదా? వీడు అశాస్త్రీయమైనటువంటి, అవైదికమైనటువంటి పద్ధతుల్లో నేర్పిస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి ఆమె ఎలా అయితే వెళ్ళిందో, అది ప్రత్యక్షంగా మీడియాలో వచ్చింది కాబట్టి వీళ్ళకి కనబడుతుంది. బట్ ఆల్ ద పీపుల్ నవ్ ఇన్ ద సొసైటీ, లివింగ్ ఇన్ ద సొసైటీ, దే ఆర్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్ వాట్ వర్షిణి హ్యాస్ డన్. అంటే అశాస్త్రీయమైన గురువుల్ని అప్రోచ్ అవుతున్నారు, అవైదిక మార్గాల్లో చెప్పేటటువంటి గురువుల్ని అప్రోచ్ అవుతున్నారు. కాబట్టే వీళ్ళు సరైనటువంటి జ్ఞానం వీళ్ళకి రావడం లేదు, మాయా మోహాలలో చిక్కుకుంటున్నారు. ఎందువల్లంటే వాళ్ళు అసలు గురువులు కాదు. శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు కూడా ఆ శాస్త్రం చెప్పింది. గురువు ముందు శాస్త్రం పట్ల, జ్ఞానం పట్ల అది వద్దట, గురు భక్తి పట్ల ఉండాలా, గురు సేవ పట్ల ఉండాలా. గురువు యొక్క అనుగ్రహం కోసం అక్కర్లా, గురువు అనుగ్రహం ఆటోమేటికల్లీ ఇట్ ఫాలోస్. మనము గురుసేవ గురువు యొక్క మాటలు మనం వినాలి,
గురువు యొక్క చెప్పింది మనం ఆచరించాలి అనేటటువంటిది శిష్యుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఈ 2 లక్షణాలని ముందు వెళ్ళిన తర్వాతే దే హ్యావ్ టు అప్రోచ్ ఎనీ గురువుకి డెఫినేషన్ కూడా ఇవ్వబడింది. కృష్ణం వందే జగద్గురుం. ఆది గురువైనటువంటి శివుడు, ఆది గురువైనటువంటి శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి హిరణ్యాత్మక స్వరూపుడు అయినటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, వీళ్ళందరూ ఉన్నారు. దే విల్ డైరెక్ట్. ఎవరు మామూలు ఎవరికి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసినా మంచి చెప్పేవాడు గురువు, అంతే. సో అటువంటి వాళ్ళకి ఎవరికి నమస్కారం చేసినా ఆటోమేటిక్గా స్వామి పాదాల దగ్గరికే వెళుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ద బౌండెన్ డ్యూటీ ఆఫ్ జగద్గురు. వీళ్ళంతా జగద్గురు, ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, అన్నమయ్య, వీళ్ళంతా. సో ఇటువంటి జగద్గురువులు బాధ్యతది. ఈవెన్ ఇఫ్ దే గో ఇన్ అ రాంగ్ వే, రాంగ్ ట్రాక్, దే విల్ బి కరెక్టెడ్ బై ద జగద్గురుస్. సో మహా అయితే వీళ్ళు మోసపోతారు, మహా అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బులు పోయినా, ఇఫ్ యూ ఎకనామికల్గా వాళ్ళు లాస్ అయినా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అన్నా వస్తుందని మనం అంటాం. సో ఈ విధంగా వాళ్ళు మరి మనుషులు కూడా తెలుసుకోవాలి గురువు అనేటటువంటి వాళ్ళు ఎవరిని అనాలి, ఎవరు పద్ధతులు, డిసిప్లిన్. బికాస్ మేము రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో చదివినప్పుడు కృష్ణమాచార్యులు మాస్టర్ అని ఉండేవారు, ఎన్ కృష్ణమాచార్యులు అని. మాకు ఇప్పటికీ గుర్తున్నారు. ఎందుకంటే మేము ఏదైనా చిన్న చిన్న దొంగతనాలు, చిన్న క్లాసులో ₹1, ₹2 ఇంట్లో తీసుకెళ్ళిపోతే పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే చేతులు ఇలా పెట్టి కొట్టి, నాకు నచ్చింది ఏంటంటే ఇంకెప్పుడు కూడా మేము చెయ్యము ఈ తప్పు అని ఒట్లు వేయించుకునేవాడు. వాట్ మేడ్ హిమ్? ప్రేమ, శిష్యుల పట్ల ప్రేమ. అందువలన ఆయన రిటైర్ అయినప్పుడు మేమంతా కూడా మా క్లాస్మేట్ అయినటువంటి ఎంటైర్ ఆల్ ఇండియాకి జనరల్ మేనేజర్ అయినటువంటి F&COగా ఉన్న ఎన్ శ్రీనివాసరాజు అని ఇప్పుడు నా క్లాస్మేటే, మేమంతా వెళ్ళి ఆ మాస్టర్ని కుర్చీలో లేపి భుజాలపైన పెట్టుకొని రిటైర్ అయితే ఆయన ఊరేగించాం ఈ 75th ప్లాటినం ఇయర్ యానివర్సరీకి స్కూల్కి. సో గురువులు అనేటటువంటి వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయి. కాబట్టి అవి మన బాధ్యత, మనం ఏరుకోవాలా, మనము ఇది చేసుకోవాలా. ఇది బుద్ధి కర్మానుసారిణి అన్నారు. కాబట్టి బుద్ధులను బట్టే గురువులు దొరుకుతారు, వాళ్ళ కర్మలను బట్టే బుద్ధి వస్తుంది. అటువంటి చెడ్డ గురువుల దగ్గరికి వెళ్తారు. మంచి గురువులు మీలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు రాగలుగుతారంటే వాళ్ళ కర్మలు పరిపక్వమైనప్పుడు వాళ్ళ బుద్ధే డ్రైవ్ చేసి, కృష్ణుడే డ్రైవ్ చేసి, శ్రీనివాసుడే మీ దగ్గరికి పంపిస్తాడు. దిస్ ఇస్ సింపుల్ లాజిక్. మీరు మీ సహృదయతతో నన్ను ఎలివేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ నేను భగవంతుడంటే అమితమైన ప్రేమ ఉంది, అంత మటుకు ఒప్పుకుంటానండి. ఆ తర్వాత నాకే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో లేవో వాడికే తెలుసు, మీకే తెలియాలి. స్వామి చెప్పబట్టేనమ్మా. ఇప్పుడు ఏమవుతుందంటే టీచర్, ఇప్పుడు మన ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు నేను ఇంటర్వ్యూగా అనుకోలే, మా టీచర్ దగ్గర వైవా. మేము చిన్నప్పుడు మేము చదువుకున్న చదువు మా మాస్టర్లకి మేము అప్ చెప్పాలా, వాళ్ళు ఇంటర్వ్యూ చేసి అంతవరకు చదివారా కండక్ట్ చేయట్లేదండి. అట్లా టీచర్కి చూపించాలి. దాన్నే ఏం చేస్తారంటే నీకు నేర్పిన విద్య ఎంతవరకు వచ్చింది నాయన అనేటటువంటి ప్రదర్శన అనేటటువంటిది ఆనాటి మహాభారత కాలంలో కూడా ఉంది. కాబట్టే ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యులు, అశ్వత్థామ, కృపాచార్యుల సమక్షంలో ఈ పాండవుల విద్యా ప్రదర్శన జరిగేది. అలాగే మీకు కూడా స్వామివారి కరుణ వల్లనే ఆ గుణాలు హెచ్చించబడతాయి అన్నారు. మేము మామూలుగా ఇది సహృదయతో నేను పొగిడేది కాదు. ఒక గులాబీ పుష్పం ఉంటుంది, దాని ఫ్లేవర్ అక్కడ పెడితే ఆటోమేటిక్గా ఉంటుంది, కస్తూరి ఉంటుంది, దాని ఫ్లేవర్ ఆటోమేటిక్గా నోబడీ నీడ్స్ టు ఎలివేట్ ఇట్స్ గ్రాండర్ ఆర్ ఇట్స్ ఫ్లేవర్. ఆ విధంగా భగవత్ భక్తిలో మీరు ఏ విధంగా అయితే ఉన్నత స్థానాలకు వెళ్ళారో, మీ శిష్యులైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి వాళ్ళంతా కూడా శోభమ్మ గారి బాటలో వెళుతూ ఆ విధంగా స్వామి పాదాల దగ్గరికి చేరాలి అనేటటువంటి సదుద్దేశంతోనే నేను వాళ్ళకి చెప్తున్నానమ్మా. నేను గమనించిన ఇంకొక విషయం మీకు మనవి చేస్తాను అమ్మా. విష్ణు సహస్రనామం ఉంది, అది పఠించే గ్రూప్స్ ఎవరు బాగా పఠిస్తారో వాళ్లకు బహుమతి ఇస్తామని అనౌన్స్ చేశారు. చాలామంది గ్రూప్స్ వచ్చారు. మేం కాదండి, ఒక దగ్గర జరిగింది. 1, 2, 3 ప్రైజులు అనౌన్స్ చేశారు. ప్రైజ్ రాని గ్రూప్, ఒక గ్రూపు ఈ పోటీ నిర్వహణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తిట్టకుండా మాకు అన్యాయం చేశారు,
మాకు ఇట్లా అయిపోయింది, మాకు రావాల్సింది ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి ఇచ్చారు అని తిడుతున్నారు. అప్పుడు ఆ విష్ణు సహస్రనామ పారాయణ ప్రయోజనం ఏమైంది? అది హృదయ స్వచ్ఛత సాధించడానికి కదా మనం విష్ణు సహస్రనామం ఫస్ట్ ప్రయోజనం అది, మిగిలినవి తర్వాత. హృదయ స్వచ్ఛత లేకుండా ఇప్పుడు కల్కి అవతారాన్ని పిలిచినా వస్తాడా? నేను 108 సార్లు కాదు, 1108 సార్లు కాదు, 1,08 సార్లు, 1,08 సార్లు పఠించిన నా హృదయం స్వచ్ఛత లేకుంటే ఆయన పలుకుతాడా అని మిమ్మల్ని మీ ద్వారా ఒక సందేశం ఇద్దామని. తప్పకుండా. లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పఠించేటటువంటి వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు. కానీ వీళ్ళంతా మెకానికల్గా చేస్తున్నారు. మీరు అన్నట్టుగా పరిశుద్ధమైనటువంటి మనస్సుతో స్వామి కరుణ, అమ్మవారి కరుణ మనము వాళ్ళది కావాలి. కానీ ఈ కండక్ట్ చేసేటటువంటి కమిటీస్ ఇచ్చేటటువంటి ప్రైజుల మీద దృష్టి పెట్టకుండా మనం చదివాము, వి డిడ్ అవర్ డ్యూటీ. భగవద్గీత చెప్పేది అదే, విష్ణు సహస్రనామం చెప్పేది అదే. యూ డూ యువర్ డ్యూటీ అండ్ డెఫినెట్గా నేను చేసేది నేను చేస్తాను. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు స్వయంవరానికి వెళుతున్నాడు. కృష్ణుడిని అడుగుతాడు, బావా నేను ఏం చేయమంటావు బావా, కాంపిటీషన్కి పంపిస్తున్నావు నన్ను అంటే, ఏం లేదు నువ్వు క్రింద చూడు, పైన చేప తిరుగుతుంది, క్రింద చూడి కొట్టేసాయి బాణం, దట్స్ ఆల్ అంటాడు. కొట్టేశాడు, విజయం అయిపోయింది, ద్రౌపది స్వయంవరం అయిపోయింది. ఆఫ్టర్ 1 year ఎక్కడో ఒక చోట పిక్నిక్లో కలుసుకున్నారు. కృష్ణుడిని అడుగుతాడు అర్జునుడు, బావా నువ్వేం హెల్ప్ చేసావు నాకు, అందులో నువ్వేం చేసావు, నువ్వు కొట్టేయమన్నావు, చూడమన్నావు, కొట్టేశాను, వాట్ ఈస్ ద హెల్ప్ దట్ యూ డిడ్ అంటే, అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నేను నువ్వు చేయమన్నది, నువ్వు చేయాల్సింది చెప్పాను అంతే, నేనేం చేస్తానో నీకు చెప్పాల. ఐ మేడ్ ద వాటర్ స్టిల్ నాట్ మూవ్ ఉండకుండా స్ట్రాగ్నెంట్గా వాటర్ని ఆపేశాను కదలకుండా. అందువల్ల నువ్వు చేపన కొట్టగలిగావు నాయన. అట్లా వీళ్ళంతా కూడా పరమాత్మ ఇచ్చేటటువంటి కరుణ మీద దృష్టి పెట్టాలి. అది రావాలంటే బ్రాడ్ మైండ్ రావాలి. అసలు ఫస్ట్ విష్ణు సహస్ర పారాయణే ఏమంటున్నాడు, విశాలము, విష్ణు పదములోనే ఉంది, బ్రాడ్గా వ్యాపించి ఉండడము, బ్రాడ్ ఫీలింగ్స్ రావాలా. నారో మైండెడ్ ఎక్స్పాన్షన్ ఇస్ గాడ్, అంతేకాని నారోగా కాంట్రాక్షన్ ఇస్ నాట్ గాడ్. కాబట్టి వీళ్ళు ప్రైజులు రావాలా. ఇది సేమ్ సింపుల్ ఎయిర్ ఫోర్స్ స్కూల్లో ఇలాంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పుడు ఎల్కేజీ అప్పుడు, అమ్మ కాంపిటీషన్ పెట్టాం, మా పిల్లడికి ఇవ్వలేదని గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇట్లా. అయితే అది చిన్న పిల్లలు కాబట్టి మళ్ళీ అదే పేరెంట్స్ వీళ్ళు ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ చూపించారు, వీళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళి డైవర్ట్ అవుతున్నప్పుడు చూపించారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చిన్నప్పుడు చూపించే శ్రద్ధ లైఫ్ లాంగ్ చూపించాలా. ఈ విష్ణు సహస్ర పారాయణ చేసినప్పుడు ఆర్గనైజర్స్ ఎంత కష్టపడి చేస్తున్నారు, వాళ్ళొక పాలసీస్ ఉంటాయి, వాళ్ళకి మనం సహకరించాలి. మనం చదవడం వల్ల మనకి స్వామి అనుగ్రహం వస్తుంది. వీళ్ళు ఇచ్చే ప్రైజెస్ అనేది కేవలం ఎంకరేజ్మెంట్, దట్స్ ఆల్. కన్సోలేషన్ ప్రైజెస్ లాంటివి. అండ్ మన యొక్క ప్రతిభని కాదు వాళ్ళు గుర్తించేది, మనస్సుని అనేటటువంటి భావన అనేటటువంటిది ఈ విష్ణు సహస్ర పారాయణం వల్ల తెలిసి చదివినా తెలియక చదివినా వాళ్ళకి ఏదో ఒక రోజు వస్తుంది, ప్రస్తుతం రాకపోవచ్చు. అలా నేరోగా ఆలోచిస్తే ఆ విష్ణు సహస్రనామ పూజ ఫలితం రాదమ్మా. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే నైవేద్యాల మీద దృష్టి, 9 రకాల నైవేద్యాలు, 9 రకాల చీరలు, 9 రకాల పుష్పాలు అని ఇవి అన్నీ చెప్తున్నారు. అసలు జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఈ యొక్క విష్ణు సహస్ర భాష్యాన్ని రాసినప్పుడు he wanted to write for లలితా సహస్రనామం భాష్యం. నో, దిస్ ఈజ్ మదర్స్ ఆర్డర్ అని చెప్పి ఆమె ఏం చేస్తుంది, ఆయన లోపలికి గది లోపలికి ఆ పుస్తకం తెమ్మని, విష్ణు సహస్ర పుస్తకాన్ని పంపమని తన శిష్యుడిని పంపిస్తే అమ్మవారు ఏదో చిన్నపిల్ల, అమ్మవారే చిన్నపిల్లలా వచ్చి విష్ణు సహస్రాన్నే ఇస్తుంది. 2 సార్లు చేసినా 3 సార్లు చేసినా అదే ఇస్తుంటే అప్పుడు అమ్మ ఆజ్ఞ ఇది అని తెలుసుకుంటాడు. అప్పుడు అమ్మ చెప్తుంది ఏమని, ఆదిశంకర, దిస్ వర్క్ ఈజ్ అసైన్డ్ టు అనదర్ సూపర్ సోల్ విచ్ ఇస్ గోయింగ్ టు టేక్ బర్త్ ఇన్ అనదర్ జనరేషన్. మళ్ళీ ఒక ఆత్మ కోసం రిజర్వ్ చేయబడింది. ఆయన రాస్తాడు లలితా సహస్ర భాష్యం. నువ్వు శివుడి అవతారం, నువ్వు సాక్షాత్ పరమేశ్వరుడు, నువ్వు శాక్తేయుడిగా శివుడిగా సౌందర్యలహరి రాశావు, శివానందలహరి రాశావు. శాక్తేయుడిగా నువ్వు ముద్ర పడిపోకుండా నువ్వు కూడా విష్ణువు భక్తుడివి. మొత్తము విష్ణువు శివుడు ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరి మధ్య భేదం లేదు అని చెప్పడం కోసం నీ యొక్క జన్మ
జరగడం జరిగింది, నీకు ఈ విష్ణు సహస్ర రాయడం జరిగింది అని చెప్పారు. అందువలన అప్పుడు ఆయన తెలుసుకొని రాశారు. అటువంటి మహోత్తరమైనటువంటి విష్ణు సహస్రము స్వామివారిది ఈ ప్రైజులతో చిన్న చిన్న విషయాల మీద వీళ్ళ దృష్టి పెట్టకుండా ప్రపంచ మొత్తము ఆ కాంపిటీషన్లో వచ్చినటువంటి వాళ్ళే కాకుండా ఇక ముందు జరగబోయేటటువంటి అటువంటి కాంపిటీషన్స్లో చాలామంది పాల్గొంటారు. కాబట్టి బ్రాడ్ విజన్తో సహృదయతతో పరమాత్మ యొక్క కరుణను చూడాలి తప్ప ఈ ప్రైజెస్ మీద పెట్టుకొని గొడవలు పడకూడదు అన్నది నా మనవి వాళ్ళందరికీ. సంతోషం అండి. నేనొక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మీరు రోజు చేసే సాధన ఏమిటి తెలుసుకోవచ్చా? మా కులదైవం వెంకటేశ్వర స్వామమ్మ. మా అమ్మగారు మా ఇంట్లో పేరే వెంకటరమణ, నా పేరు కూడా ఇంట్లో శ్రీనివాస్ అంటారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి అస్తమానం వెళ్తాం కాబట్టి, మా అన్నవరం దగ్గర కాబట్టి ఈస్ట్ గోదావరి రాజమండ్రి కాబట్టి సత్యనారాయణ స్కూల్లో ఇంట్లో శ్రీనివాస్ అని అన్నారు. కాబట్టి ఈ రోజున చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో దీపారాధన అనేటటువంటిది మా అమ్మగారు ఒకరోజు కూడా మానలా. మెన్స్ట్రల్ సైకిల్లో కూడా ఇంటికి పెద్దవాడిని కాబట్టి నన్ను నువ్వు పెట్టేసే దీపము అనేవారు. సో ఆ విధంగా శ్రీనివాసుడి యొక్క పాదాలపైన అమితమైనటువంటి ప్రేమ భక్తి అనేటటువంటిది మదర్ నుంచి వచ్చింది, అందరికీ మదర్ నుంచే వస్తుంది. సో నేను స్వామివారి యొక్క అక్కడ ఏమని చెప్పాడంటే, ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. శ్రీమన్నారాయణమూర్తి యొక్క కీర్తి అనేకమైనటువంటి విస్తీర్ణాలు పొంది ఉంది, ప్రపంచమంతా వ్యాపించి ఉంది. విష్ణు సహస్రంలో కానీ రామరక్షా స్తోత్రంలో కానీ ఏ స్తోత్రంలో కానీ ఒక్కొక్క అక్షరము కూడా మన మహాపాతకాలను నాశనం చేస్తుంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి మా గురువుగారు అయినటువంటి పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చినటువంటి శ్రీరామరక్షా స్తోత్రం ముందు చదవడం, ఆ తర్వాత లలితా సహస్రము విష్ణు సహస్రాలు ఒక ఇది ఉందన్నమాట, ఒక కోర్సు లాగా. నా ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు, భారతీ తీర్థ స్వాముల వారు, ఎందుకంటే మాకు శంకర మఠానికి వచ్చేవారు, వాళ్ళిద్దరూ సాధనా గురువులు మీరు నాకు. కాబట్టి మీ ఇద్దరు ప్రకారం నాకు ఆయన నుంచి శివారాధన వచ్చింది, మీ నుంచి వైష్ణవారాధన వచ్చింది. అండ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ సింపుల్ సాధనమ్మ. కానీ ఈ రోజుల్లో భక్తులందరూ కూడా మనం చాంట్ చేయండి అని మీరు గురువులు చెప్తుంటే మేము ఇంకా ఇప్పటికి కూడా గోవిందా గోవిందా అంటూ చాంట్ చేస్తాం. కానీ కలియుగంలో ఏమని చెప్పాడంటే కృష్ణుడు, చాంటింగ్ కాదు నాయన, చాటింగ్ చేసే భక్తులు వచ్చేస్తారన్నారు. ఇప్పుడు పీపుల్ ఆర్ చాటింగ్, వాట్సాప్లో చాట్ చేసేస్తున్నారు వాళ్ళు. సో ఇలాంటివి కాకుండా సద్గురువులు, మీలాంటి సద్గురువుల్ని ఆశ్రయించి ఇక్కడ కావలసినది క్రమశిక్షణ కావాలా, భక్తుడికి కావాల్సింది క్రమశిక్షణ. లలిత సహస్రము విష్ణు సహస్రం చదివేటటువంటి పారాయణదారులకు నేను చెప్పేది ఏంటంటే, మెకానికల్గా 10 times చదివాము 11 times చదివాము అది కాదు దృష్టి. ఒక్కసారి చదివిన ప్రతి నామాన్ని ప్రతిసారి కూడా స్వామివారి పాదాలతో తన్మయత్వంతో చదవాలా, తాదాత్మ్యం చెందుతూ చదవాలా, అది స్వామి ఆజ్ఞగా చదవాలా. గురువు ఎదురుకుండగా ఉన్నాడు అనే భయం, అమ్మో శోభమ్మ మేడం మీకు ఎదురుకుండగా ఉన్నారు, షీఈ్ అబ్జర్వింగ్ అస్ అనేటటువంటి భావనతో గురువు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు శిష్యుడు అల్లరి చేయడు. కాబట్టి అప్పుడు తప్పు జరగదు. ఈ విధమైనటువంటి ప్రాక్టికల్ సాధన అలవర్చుకుంటే నేను చేసేటటువంటిది అదే సాధన. మన భక్తులందరూ కూడా డెఫినెట్గా దే విల్ బి బెనిఫిటెడ్ అమ్మా. బాగుందండి. నాకు చాలా తీవ్రమైన మనస్తాపం కలిగిస్తున్న విషయం ఏంటంటే, భక్తి ఆంగికమైపోయింది. నేను దీపం వెలిగించానా, అగరబత్తి వెలిగించానా, కొబ్బరికాయ కొట్టానా, హారతి ఇచ్చానా, గబగబా ఆయన ఆఫీస్కి వెళ్తున్నారని గబగబా చేసేసి అక్కడ స్వామి ఉన్నాడా లేడా, నేను స్వామిని భావిస్తున్నానా లేదా అనే ఆలోచన కూడా లేకుండా, అంతకన్నా చేయకుండా ఉంటే మంచిది. భర్తకే సేవ చేసి నీ కృష్ణార్పణం అంటే పోయింది. కానీ ఎందుకని ఇలాగా చ్యుతి చెందింది ఈ భక్తి ఎందుకు గుళ్ళకు పరిమితం అయిపోయింది? గుడికి వెళ్ళామా, గుడికి వెళ్తే బయటకు వచ్చిన భక్తులను అడిగితే రత్నకిరీటం పెట్టారండి స్వామికి అంటారు, కానీ ఆత్మానుసంధానం చేసుకున్నామా అన్న ఆలోచన రాదే. ఒకవేళ గుళ్ళకెళ్ళిన వాళ్ళంతా కూడా
భక్తులైతే ప్రపంచం ఇట్లా ఉంటుందా, ఇట్లా ఉంటుందా? నేను ఇంకా ఆలోచన చేసి బాధపడిన విషయం, గుడిని నిర్వహించే ఒక పూజాది కార్యక్రమాలు చేసే మహానుభావుడు ఒక వృద్ధురాలు నగలు పెట్టుకుని వస్తే ఆమెను చంపేసి గుడి వెనక పారేసి రక్తం గుళ్ళో ఉంటే అది కూడా తుడిచి ఏమి తుడుస్తున్నావు అని భక్తులు వచ్చి అడిగితే పిల్లి పురుడు పోసుకుంది, నేను క్లీన్ చేస్తున్నానని చెప్పిన మహానుభావులు ఉన్నారే ఈ లోకంలో. ఇది నేను భయపడేది ఏమిటంటే, మనకు కణాలు ఉన్నాయి లోపల, జీవ కణాలు. ఒక్కొక్క కణానికి దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది, మళ్ళీ దానికి తెలివితేటలు ఉన్నాయి. పరాయి కణాలు ఏమైనా వచ్చి బ్యాక్టీరియా వచ్చి ఫైట్ చేస్తే వాటితో ఫైట్ చేయగలిగిన ఇంగితం ఉంది, జ్ఞానం ఉంది, వివేకం ఉంది. అన్ని కణాలు మన బాడీలో ఉండగా కొన్ని చనిపోతున్నాయి, మళ్ళీ కొన్ని కొత్తవి పుడుతున్నాయి. అంటే మనం అంచెలంచెలుగా రోజు చస్తున్నట్టే లెక్క, కొత్తవి పుట్టుకొస్తుంటే మళ్ళీ పుడుతున్నట్టే లెక్క. మరి చివరి దశలో మొత్తం స్తంభించి మనం మరణం పొందడం వేరు, కానీ ఇది రోజువారీగా జరుగుతోంది. కొత్త జీవకణాలు పుట్టడం, పాత జీవకణాలు పోవడం, ఇది జరుగుతోంది కదా. ఈ జీవకణాలు ఎలా మంచివి కూడా ఉండిన దేహంలో, చెడు కణాలు కొన్ని ఉండిన క్యాన్సర్ లాగా, ఆ క్యాన్సర్ మూలాన మనిషి చనిపోతున్నాడు, మొత్తం కణాలు మంచివి కూడా పోతున్నాయి కదా. అలాగా ఈ దుర్మార్గులు ఉండటం మూలాన మంచి వాళ్ళకు కూడా తప్పదా? మనం కూడా గాత్రంలో, విశ్వక్షేత్రంలో, విశ్వాత్మ దేహంలో మనమందరం కూడా కణాలే కదా. కొన్ని చెడు కణాలు ఉండడం వలన మంచి కణాలు కూడా అనుభవించవలసి ఏమైనా వస్తుందా అనేది ఒక ఆలోచన అండి. మీ అభిప్రాయం ఏంటి? 100% అమ్మా. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో ఉన్నప్పుడే డూప్లిసిటీ అనేది ఉంది, ఈ చెడు అనేటువంటిది. పౌండరీక్ కాశీరాజు ఫ్రెండ్ అయినటువంటి పుండరీక రాజు ఉన్నాడు. అతను నేనే కృష్ణుడిని, ఒరిజినల్ కృష్ణుడిని అని కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి శంఖము, ఈ యొక్క సుదర్శన చక్రాల్ని బయట ఐరన్ షాప్లో, వెల్డింగ్ షాప్లో తయారు చేయించుకొని పెద్ద పెద్దగా పెట్టుకున్నాడు. మురళి ధరించాడు, ఈ విష్ణు చక్రాలు ఇవన్నీ ధరించాడు. తానే కృష్ణుడిగా భావిస్తూ ఉన్నాడు. అంతవరకు నో ప్రాబ్లం. సారూప్య భావన, నేనే కృష్ణుడు అనే భావంతో చేసుకుంటే ఏం పర్లే. పౌండరీక రాజు. అయితే అతను ఏం జరిగింది, భక్తులందరినీ, వచ్చిన భక్తుల్ని, ఒరిజినల్ కృష్ణుడు వసుదేవ కృష్ణుడు, ఇతను డూప్లికేట్, నేనే ఒరిజినల్, అందువలన ఓం పౌండరీకాయ నమః అని అనండి అని నిర్బంధిస్తూ ఉంటాడు అందరినీ. భక్తుల్ని, సాధు పురుషుల్ని అందరినీ చేస్తుంటే స్వామికి అంతా తెలుసు, కానీ కలగజేసుకోడు, టైం రావాలని. ఈ భక్తులు ఒక రోజున మేము అననంటుంటే ఇంకా శిక్షలు వేస్తూ అల్టిమేటం ఇస్తాడు, ఒరిజినల్ కృష్ణుడికే ఇస్తాడు ఆ పౌండరీకుడు. యూ లీవ్ దట్ శంఖం చక్రం, సరెండర్ టు మీ అని చెప్తాడు. అంటే రా, యుద్ధానికి రా, నాకు వచ్చేసి ఈ యొక్క పుండరీక రాజ్యానికి వచ్చేసి నాకు సరెండర్ చేసేయమంటే ఎవరు అడిగినా కృష్ణుడు రెడీ, మంచికైనా చెడుకైనా కమాండండి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ అర్భకుడైనటువంటి పుండరీకుడు స్వామి పైన ఆ శంఖాలని చక్రాలని విసురుతే ఆయనలో లీనమైపోతే వాడికి డౌట్ వస్తుంది, ఏమిటి అందులో లీనమైపోయినా ఏమిటి అనుకుంటాడు. అనుకున్న తర్వాత అప్పుడు డూప్లిసిటీ అనేటటువంటిది, నేను నిన్ను వదిలేశాను, కరుణామయుడు, అపార కరుణామయుడు కృష్ణుడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అటువంటి కరుణామయుడైనటువంటి కృష్ణుడు ఎన్ని ఛాన్సులు ఇచ్చినా శిశుపాలుడు, నిర్భాగ్యులు వీళ్ళంతా, శిశుపాలుడు ఇతను ఉపయోగించుకోకుండా ఉన్నప్పుడు తీసేసి, నాయన నవవిధ భక్తుల్లో సారూప్య భక్తిని నేనంటూ నువ్వు బ్రతికావు కాబట్టి ఖచ్చితంగా నేను నీకు మోక్షాన్ని ఇస్తున్నానని ఇచ్చేస్తాడు. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి పూజారులు కొంతమంది, ఎవరో ఒకరు రావణాసురుడైనంత మాత్రాన మొత్తం
ఈ సృష్టిలో ఇంకా అందరు పంతులు గారులందరినీ కూడా మనం అనుమానించే స్థితికి ప్రజలు వచ్చేస్తారు. కానీ అలా రాకూడదు. ఒకళ్ళు రావణుడు అయినంత మాత్రాన అందరూ ఉండరు కాబట్టి మంచివాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అతను ఒక చెడ పురుగు. మీరు అన్నట్టుగా మనందరం కూడా స్వామివారి యొక్క సెల్స్. మనం స్వామివారి యొక్క బాడీ అనుకుంటే శ్రీనివాసుడు మనం సెల్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సత్ప్రవర్తనతో మంచి కణాలుగా మారి తీరాలి. లేకపోతే ఇట్ డ్యామేజెస్ హౌ ద క్యాన్సర్ సెల్స్ ఆర్ డ్యామేజింగ్ ద బాడీ. ఆ విధంగా ఈ యొక్క మనము చెడ్డ లక్షణాలతో, చెడ్డ సంకల్పాలతో, చెడ్డ బుద్ధులతో ఉన్న మనము క్యాన్సర్ సెల్స్గా అనుకుంటే స్వామివారికి మనం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నాం. కాబట్టి అందువల్లనే ఎవల్యూషన్ అనేటటువంటిది అవసరం. కాబట్టే కృష్ణుడు ఎప్పుడు చెప్పినా పరివర్తన యూ చేంజ్ యువర్ యాటిట్యూడ్ అంటాడు. కాబట్టి ఈ భక్తులంతా కూడా మెకానికల్గా చేసేటటువంటి ఈ పూజలు, ఈ దీపారాధనలు ఇవి మెకానికల్గా చేయకూడదు. పరీక్షిత్తు మహారాజుకి 7 రోజుల సమయమే వచ్చినప్పుడు టైము, 7 రోజుల్లో సాక్షాత్తు శుక మహర్షే వచ్చాడు. ఆ 7 రోజుల్లో నాకు తక్షకుడు శాపం పెట్టాడు, నాకు మోక్షం రావాలంటే ఏం చేయాలంటే భాగవతం వినాలి అన్నారు. వ్యాసుల వారు వయోవృద్ధులు, జ్ఞాన వృద్ధులందరూ కూడా క్రింద కూర్చున్నారు. ఆ స్టేజ్ మీదకి శుకబ్రహ్మ స్వయంగా డైరెక్ట్ వచ్చాడు. అందరూ నమస్కారం చేస్తే వ్యాసుల వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అయ్యుండి కూడా మనసులో తన కొడుకు నమస్కారం చేసుకుంటాడు. బయట ఈ ప్రపంచం ఇలా ఉంది అని. ఆ సమయంలో శుకుడిని అడిగితే పరీక్షిత్ మహారాజు అప్పుడు అంటాడు, ఒక్క క్షణములో కూడా మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు నాయన. కాబట్టి నీకు 7 రోజులు ఎనఫ్ టైం ఉంది అన్నారు. కాబట్టి వీళ్ళు 40 నిమిషాలు చేశామా పూజ, 20 నిమిషాలు చేశామా అన్నది కాకుండా ఇంట్లో పనులు ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. కనీసం 5 నిమిషాలైనా వీళ్ళు ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా స్వామివారి పాదాల మీద దృష్టి పెట్టి ఆ 5 నిమిషాలు మాత్రం బంధించి వీళ్ళు చేసుకుంటే సరిపోతుందమ్మా. అలా కాకుండా ఇప్పుడు పూజలన్నీ కూడా ఆడంబర పూజలుగా మారి వీళ్ళు కనుక ఎగ్జిబిషన్ పూజలుగా కనుక చేసుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు మీరు అన్నట్లుగా. అన్నమాచార్యుల వారు అంటారండి, అమ్మ పరమాత్మ పరమాణు రూప శ్రీ తిరువెంకటగిరి దేవ అని పాడతారు ఆయన. అంటే ఆయనకు మీ ఫిజిక్స్ చాలా బాగా తెలుసు. అంతే కదా. పరమాత్మ పరమాణు రూప అన్నాడు. ఆ తత్వం తెలుసుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అంత లాభించదేమో అని నేను భావిస్తున్నా. మీ అభిప్రాయం ఏంటంటే? 100% అమ్మా, ఖచ్చితంగా మీరు అన్నదే కరెక్ట్. అణువణువులో నేనే అయ్యున్నాను, అణోరణమయం అంటాడు. అందువలన ఆ అన్నమయాచార్యులు చెప్పినటువంటి ఆయన ఫిజిస్ట్. ఇప్పుడు శంకరాచార్య, అన్నమయ్య వీళ్ళందరూ సోషల్ రిఫార్మర్స్. దే ఆర్ నాట్ ఓన్లీ ఫిలాసఫర్స్, దే ఆర్ ఫిలాంథ్రపిస్ట్స్, గైడ్స్, టీచర్స్. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే సొసైటీలో వాళ్ళు రామానుజాచార్యులు వారు వీళ్ళంతా కూడా రిఫర్మేషన్ తీసుకొచ్చారు. ఏ క్షణంలో కూడా ఏ మూల కూడా ఆదిశంకర్లు కానీ వీళ్ళెవ్వరూ కూడా మూఢభక్తి అనేటటువంటి దాన్ని అసలు చెప్పలేదు, పెంచలేదు. అందువలన మీరు అన్నట్టుగా 100% కరెక్టు. అణువణువులో మనము స్వామి ఉన్నాడు అనేటటువంటి భావనతో, మనమే స్వామి, స్వామే మనము అనేటటువంటి భావనతో లేకుండా కేవలం ఏదో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నంత మాత్రాన వాళ్ళకి ఏమీ ఉపయోగం ఉండదు. సంతోషం అండి. తర్వాత అటు నాస్ట్రాడామస్ కానీ, ఇటు బాబా వంగా కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, భవిష్యమాలిక కానీ, భాగవతం కానీ అన్నీ కూడా 2025 నుండి కలియుగాంతం ప్రారంభం అవుతుంది, ప్రకృతి బీభత్సాలు జరుగుతాయని చెప్పిన విషయం మీరు సెలవిచ్చారు ఇందాక మన ప్రేక్షకులకి. వారిని హృదయ శుద్ధి వైపు మీరు మరలిస్తూ ఒక సందేశం ఇస్తే ఈ కార్యక్రమాన్ని ముగిద్దామండి. ఎందుకంటే కల్కి అవతారం రావాలి, మనల్ని రక్షించాలి, ఈ భీభత్సాల నుండి మనం రక్షింపబడాలి. దానికి మార్గం ఒక్కటే, హృదయ పారిశుద్ధ్యం. హృదయం పవిత్రంగా ఉంటే అదే భగవంతుడికి ఆలయం, పీఠం. కాబట్టి ఆ హృదయ స్వచ్ఛత, పవిత్రత ఎలా సాధించగలుగుతారో మీరు ఒకసారి సెలవిస్తే
ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. తప్పకుండా అమ్మ. వంగా బాబా గారు, ఆమె బ్లైండ్ అయ్యుండి కూడా, బల్గేరియన్ అయ్యుండి కూడా, అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ఆయన మామూలు మనిషిగా చూస్తే ఎట్లా అర్థమవుద్ది వీళ్ళకి, జగద్గురు ఆయన. అలాగే మన నాస్ట్రడామస్, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి వైద్యుడు కమ్ ఆస్ట్రాలజర్, వీళ్ళన్న ప్రెడిక్షన్స్ అంతా కూడా ఏమని చెప్తున్నారంటే 2025 నుంచి మానవత్వపు విలువలు దిగజారిపోతాయి, హ్యుమానిటీ డిసింటిగ్రేట్ అవుతుంది, వాళ్ళ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ అన్నారు. అది ప్రారంభం. రెండవది ఎర్త్ క్వేక్స్ వస్తాయి అన్నారు, ఫ్రీక్వెంట్ ఎర్త్ క్వేక్స్. అందువల్లనే ఇప్పుడు మనం చూస్తే 2025 స్టార్టింగే ఈ షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడే మనకి ఈ మార్చి నెల మనకి వెంటనే మయనార్లో రావడము, ఒక 15 రోజుల నుంచి విపరీతంగా ఈ యొక్క థాయిలాండ్లో భూకంపాలు, హైదరాబాద్లో, ఇలాగ ఇస్లామాబాద్, పాకిస్తాన్ ఇలా జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది అన్నారు. జాబ్స్లో కూడా ఇప్పుడు రెసెషన్ పీరియడ్ నడుస్తుంది, యుఎస్లో కూడా ఎక్కడికి ఎవరికి జాబులు రావడం లేదు. కాబట్టి ఈ విధంగా అన్నీ కూడా వాల్కనోస్ పెగులుతాయి. అండ్ ఒక ఆస్టిరాయిడ్ కూడా మనకి భూభాగాన్ని తాకేటటువంటి అవకాశం ఉంది అన్నారు. ఆ రోజుల్లో కూడా 1977 ఆ ప్రాంతాలలో స్కైలాబ్ అనేది ఒకటి వస్తుంది అన్నారు. దాన్ని అరేబియన్ మహాసముద్రంలో డైవర్ట్ చేసి లాగారు టెక్నాలజీతో. దట్ మే బీ డిఫరెంట్. అండ్ ఈ ఆస్ట్రాయిడ్ అలా చేయొచ్చు వాళ్ళు, మానవ టెక్నాలజీ. అండ్ టెక్నాలజికల్లో బ్రేక్ త్రూస్ వస్తాయి అన్నారు. మెడికల్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుందన్నారు. వీళ్ళంతా చెప్పింది అదే. అయితే ఆఖరుగా ఏమని చెప్పారంటే కలియుగాంతానికి మనము దగ్గరగా వెళుతున్నాము కాబట్టి అన్నప్పుడు ప్రజలు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందువలనంటే అమ్మో మనం ఇంకా శాశ్వతంగా భూమి మీద ఉండాలా, మనము నెగిటివ్ని వీళ్ళు రిసీవ్ చేసుకోవడం చాలా కష్టం. అందువల్లనే సోక్రటిస్ లాంటి మహా మేధావులందరినీ కూడా మామూలుగా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక ఉరి తీశారు. అలెగ్జాండర్ గురువు ఆయన. మరి ఒక బలవంతుడు కనబడినప్పుడు అరే వీడు లీడర్గా మనకు పనికొస్తాడు అని జలస్నెస్ ఫీల్ అయినా లీడర్గా పెట్టుకుంటారు. ఎకనామికల్గా మనకంటే ఎకనామికల్గా స్ట్రెంథన్గా ఉన్న వాళ్ళని చూస్తే ఒక సెన్స్ ఆఫ్ జలస్నెస్ వచ్చినా పర్వాలేదు వీళ్ళు మనకు ఉపయోగపడతారని కొంచెంసేపు మర్చిపోతాం. కానీ డీప్ థింకనర్స్ చెప్పేటటువంటి ఫిలాసఫీ అది హృదయాలని తట్టి లేపుతుంది. వాళ్ళ ఒక ఈగో ఫీలింగ్లో ఉంటారు, ఒక భ్రమలో ఉంటారు, ఒక హాలుసినేషన్లో, ఒక దీంట్లో ఉంటారు. కాబట్టి దాన్ని కాదు నువ్వు రియల్ లైఫ్లోకి రా అని చెబుతాడు. కాబట్టి ప్రాక్టికాలిటీ టీచర్స్ని ఎవరు లైక్ చేయరు. ఎందుకు? టీచర్ తంతాడు చిన్నప్పుడు, కానీ పెద్ద అయిన తర్వాత అరే ఆ టీచర్ నన్ను తన్నాడు కాబట్టే ఈరోజు నేను ఉద్ధరించబడ్డాను, ఆస్ట్రేలియాలో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, ఇండియాలో ఉన్నాను అని వీళ్ళు సంతోషిస్తున్నారు. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక గురువులు వీళ్ళంతా దే ఆర్ ఆల్ ఫిలాసఫర్స్. ఈవెన్ మంగా బాబా అనినా వీళ్ళంతా దే ఆర్ సీర్స్, ఒక టైప్ ఆఫ్ ఋషులు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి ఇన్నర్ సెన్స్ ఏం చెప్తున్నారంటే మీరేం భయపడద్దు, దిస్ ఈస్ నథింగ్ బట్ పార్షియల్ డిజల్యూషన్. వీ హ్యావ్ 2 types ఆఫ్ డిజల్యూషన్స్, అంతాలు, కలియుగ అంతాలు. అదేంటంటే ఒకటి పార్షియల్ డిజల్యూషన్ అండ్ పర్మనెంట్ డిజల్యూషన్ ఫుల్ స్టేజ్లో, సో ఎక్స్టెంట్లో. సో ఇటువంటి దాంట్లో మీరు భయపడకుండా మీ నేచర్ని మార్చుకోండి, మీ యాటిట్యూడ్ని మార్చుకొని ధర్మో రక్షతి రక్షిత. అందువల్ల తిరుపతిలో మనం వెళుతున్నాం అనుకుంటారు తప్ప, దాన్ని చూసి చదువుతారు తప్ప ఇంటికొచ్చి దాన్ని పాటించే వాళ్ళు ఎవరు? దాన్ని ఎవరైతే పాటిస్తారో దానికి నేను వాళ్ళని ఎలా రక్షిస్తుంది అన్నదానికి నేను ఒక చిన్న కథ చెప్తానమ్మా. 2 minutes కథ. ఒక రాజు ఉంటాడు. ఆ రాజు దగ్గర చిన్న రాజ్యం, దాన్ని డెవలప్ చేద్దామంటే అది ఒక ఊర్లకి చిన్న ఒక 500 మంది జనమే ఉన్నారు. కాబట్టి అక్కడ వ్యాపారస్తులంతా ఏం చేస్తున్నారంటే ఈ రాజ్యంలో అమ్ముకుంటే మన సామాను మిగిలిపోతున్నాయి, వేస్ట్ అవుతున్నాయి, కాబట్టి మనం పక్కన హైదరాబాద్కి వెళ్ళి అమ్ముకుందాము అని చెప్పేసి పెద్ద నగరానికి వెళ్ళి అమ్ముతున్నారు. అప్పుడు ఈ రాజు ఎంత అయితే మన సిటీ డెవలప్ అవ్వదు, మన రాజ్యం డెవలప్ అవ్వదు, అందువలన మీకు సబ్సిడీస్ ఇస్తాను అని చెప్పి ఆయన ఏం చేశారంటే ఈ రాజ్యంలో అమ్ముకోండి, మీరు మిగిలిపోయిన సామాన్ అంతా కూడా నేను కొనేస్తాను, మీకేం లాస్ రాదు అన్నారు. ఇప్పుడు కూరగాయలు ఉంటాయి, కూరగాయలు సగం అమ్మారు, మిగతా సగం డ్యామేజ్ అవ్వకుండా రాజుగారు తీసేసుకుంటారు. అలా చేస్తుంటే ఒక బొమ్మలు అమ్మేవాడు ఉన్నాడు. వాడు ఎప్పుడు అన్ని బొమ్మలు చక్కగా చేస్తున్నాడు. మహాలక్ష్మి, శ్రీనివాసుడు, అన్నమయ్య బొమ్మలు అమ్ముడవుతున్నాయి. ఒకరోజు వాడికి విచిత్రమైన థాట్ వస్తుంది, దరిద్ర దేవత బొమ్మ తయారు చేయాలని. దరిద్ర దేవత బొమ్మ తయారు చేశాడు.
తయారు చేసి పెడితే అందరూ ఎవరు కొంటారు, అంత సాహసం ఎవరు చేస్తారు, ఎవరూ చేయలేదు. అది మిగిలిపోయింది. ఆ మిగిలిపోతే ఆ దరిద్ర దేవత బొమ్మ రాజుగారి కాంట్రాక్ట్ ప్రకారము ఆయన ఈ దరిద్ర దేవతను తీసుకోవాలి. తీసుకుంటే రాజుగారు తీసుకుంటాడు మాట తప్పకుండా. తీసుకువెళ్ళి కోశాగారంలో పెడతారు, ట్రెషరీలో పెడితే వెంటనే ఇలా పెట్టాడో లేదో ఒక సెకండ్ కూడా అవ్వలేదు, రాజుగారి దగ్గరికి మహాదివ్య తేజో సంపన్నురాలైనటువంటి ఒక దేవతా స్త్రీ వస్తుంది. వచ్చి రాజా నేను వెళ్ళిపోతున్నాను అంటుంది. ఎవరమ్మా నువ్వు అంటే నేను మహాలక్ష్మి తల్లిని. నువ్వు దరిద్ర దేవతను తీసుకొచ్చి పక్కన పెట్టావు. కాంట్రడిక్షన్. ఒక ధనవంతుడి దగ్గర పేదరికం ఎలా ఉండదో రెండు కాంట్రడిక్షన్స్. కాబట్టి లక్ష్మి ఉన్న చోట దరిద్రం ఉండకూడదు. కాబట్టి అయితే నిన్న ఉన్నా ఉంచు, లేకపోతే ఆమెనైనా ఉంచు, ఆమెను తీసేసి నేను ఉంటాను, లేదా నన్ను తీసేసి నేను వెళ్ళిపోతాను ఆమెను వస్తానంటే ధర్మో రక్షిత రక్షిత అమ్మ, నేను తిరుపతిలో చదివానది, కాబట్టి నేను ధర్మాన్ని పాటిస్తాను, మాటకి నిలబడతాను, నువ్వే వెళ్ళిపోమ్మా అంటాడు. హౌ డేర్, మహాలక్ష్మి తల్లినే వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోతుంది ఆమె. వెంటనే ఒక దివ్య తేజో సంపన్నుడైనటువంటి వ్యక్తి వస్తాడు. ఆయన కూడా నాయనా నేను వెళ్ళిపోతున్నానంటే నువ్వెవరు నాయనా అంటాడు. అంటే నేను శ్రీమన్నారాయణమూర్తిని. లక్ష్మి వెళ్ళిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోయాను. శ్రీనివాసుడిని నేను. లక్ష్మి ఎక్కడ ఉంటుందో శ్రీనివాసుడు అక్కడే ఉండాలా. విజయలక్ష్మి ఎక్కడ ఉంటుందో నేను అక్కడే ఉండాలా నాయనా. విష్ణువు ఉన్న చోట అపజయం ఉండదు, దరిద్రం ఉండదు. ఈ విషయం తెలుసుకోవాలా. ధర్మం ఉన్నప్పుడు ఎలా వస్తుందో ఈ కథ ద్వారా మన ప్రేక్షకులు తెలుసుకోవాలా అని నేను వెళ్ళిపోతాను నాయన. మహాలక్ష్మి వెళ్ళిపోయిందంటే, విజయలక్ష్మి వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోండి సార్ అంటాడు. వెళ్ళిపోతాడు. తర్వాత కొన్ని వందల మంది, ఒక 100 మంది వచ్చేసి కొంచెం తేజస్సు తక్కువ ఉన్న వాళ్ళు వచ్చి మేము వెళ్ళిపోతామంటే మీరెవరినైనా అంటారు. మేము దేవతలం, లక్ష్మీనారాయణలు ఎక్కడుంటే అక్కడ మేము ఉండాలా, సో మేము వెళ్ళిపోతున్నాం, వాళ్ళిద్దరు లేరు కాబట్టి అంటే వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళి ఒక్క సెకండ్ కూడా కావలేదు, వెంటనే విష్ణుమూర్తి మళ్ళీ రిటర్న్ జర్నీ బ్యాక్ టు పెవిలియన్ వచ్చేస్తాడు. వచ్చేసి రాజా నేను వచ్చేస్తున్నానంటే నేనేమి నిన్ను వెళ్ళమనలేదు, నేనేమి నిన్ను రమ్మనలేదు, ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావు నాయన అంటే ధర్మం ఎక్కడుంటుందో నేను అక్కడ ఉండాలి. నువ్వు ధర్మానికి కట్టుబడ్డావు, ధర్మో రక్షిత రక్షిత అని. నువ్వు ధర్మాన్ని కట్టుబడ్డావు కాబట్టి ఐఎమ్ కమింగ్ అగైన్, నేను నీ దగ్గరే ఉంటానని వచ్చేస్తాడు. అప్పుడు మహాలక్ష్మి తల్లి కూడా వెంటనే వెనకాల వచ్చేసి శ్రీ మహావిష్ణువు ఎక్కడుంటాడో మరి పతివ్రతనైనటువంటి నేను మహాలక్ష్మిని, నేను ఆయన అర్ధ శరీరాన్ని నాయన నేను, అందువలన విష్ణువు యొక్క శక్తిని, చైతన్య శక్తిని నేను, కాబట్టి నేను వచ్చేస్తానంటే కమానమ్మ అంటాడు. దేవతలు కూడా లక్ష్మీనారాయణలు ఎక్కడున్నారో అక్కడ వచ్చేస్తామని వచ్చేస్తారు. ఈ చిన్ని కథ వల్ల తెలిసేది ఏమిటంటే ప్రపంచంలో ఎన్ని కష్టాలు మనకి వచ్చినా, ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా, ఏ విధంగా అయితే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను వదలకుండా ఆయన పాదాలు పట్టుకొని ఉన్నాడో, ఏ ప్రలోభాలకి లొంగకుండా ఉన్నాడో, అంగరాజ్యం కోసం కర్ణుడు ప్రలోభానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక రాజ్యానికి, ఒక కులము కోసము తన్ని అవమానిస్తున్నారు సూతపుత్రుడు అని ఆ పేరును పోగొట్టుకోవడం కోసం ఆ విధంగా ఆయన రాజ్యం ఈ రెండింటికి ప్రలోభపడి దుర్యోధనుడు అతను కలిపురుషుడు అని తెలిసినా సరే అతనితో స్నేహం చేశాడు. కానీ అర్జునుడు, పాండవులు వీళ్ళంతా కూడా చాలా సకల కష్టాలు ఉన్నా సరే, అరణ్యంలో ఉన్నా సరే, మహారాజు జీవితాలు, చక్రవర్తి జీవితాలు అనుభవించాల్సినటువంటి వీళ్ళు కష్టాల్లో ఉన్నా సరే స్వామివారి పాదాలని, కృష్ణుడి పాదాలని వదలలేదు. కాబట్టి మనం ధర్మాన్ని అంటుపెట్టుకుంటే ఆ ధర్మం ఎవరు అంటే రామో విగ్రహవాన్ ధర్మ. రూపం లేనటువంటి ఆ ధర్మాన్ని ఒక కుప్ప కింద పోస్తే ఆ వచ్చేటటువంటి రూపమే రాముడు, ఆ వచ్చేటటువంటి రూపమే కృష్ణుడు, ఆ వచ్చేటటువంటి రూపమే శ్రీనివాసుడు. అలాగే రాధమ్మ తల్లి రూపం లేనటువంటి ప్రేమని తీసుకొచ్చి ఒక కుప్ప కింద పోస్తే ఆ వచ్చేటటువంటి రూపమే రాధమ్మ తల్లి. అలాగే భక్తికి రూపం ఉండదు, ఆ భక్తికి రూపం లేనటువంటి ఆ భక్తిని ఒక కుప్ప కింద పోస్తే ఆ వచ్చేటటువంటి రూపమే హనుమంతుడు. అందువలన ఒక అన్నమయ్య, ఒక రామానుజుడు, ఒక ఆదిశంకరుడు, ఇలాంటి ఒక శోభమ్మ, ఇలా వీళ్ళంతా కూడా వీళ్ళ నుంచి మనం నేర్చుకుంటూ మనం భక్తిని మంచి లోక ఉద్ధరణ కోసం, లోకోపకారాని కోసం, లోక కళ్యాణం కోసం మనం కష్టపడితే తప్పకుండా మనము ఏ ప్రలోభాలు, ఏ విపత్కర పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు, ఏ కష్టాలు ఏమీ చేయలేవు. నేనే దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఎన్నో కష్టాలు వచ్చినా సరే ఎప్పుడు కూడా స్వామివారి పాదాలను, విశ్వాసాన్ని, ఆయన పాదాల మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని వదలలేదు. కాబట్టే ఈరోజు మా శోభమ్మ గారి పాదాల దగ్గర ఉంటూ ఆమె ఇచ్చినటువంటి అవకాశాన్ని, మహదవకాశాన్ని, అది ఒక ఆనర్ నిజంగా నా జీవితంలో అమ్మ. అందరికీ ఆనర్ కూడా. ఇంతకు ముందు ఇంటర్వ్యూలు చేయించుకున్నటువంటి వాళ్ళకి తెలుసు, కానీ హృదయంలో వాళ్ళు ఓపెన్గా వాళ్ళు పాపం బయటికి సమాజం కోసం చెప్పలేరు. కానీ
అన్నీ ఇగోలు, అన్ని అహాలు అన్నీ గురువు ముందు ఉండకూడదు. కాబట్టి గురువు అంటే ఒక ఆల్మైటీ, గురువు అంటే అది మహోన్నత స్థానం. ఆ స్థానాన్ని మామూలుగా గురువు అంటే సరిపోదు. ఆ మహోన్నత ప్రమాణాలను పాటించేటటువంటి మనం విధానమే గురు శిష్య పరంపర. అందువలన ఈ విధంగా వీళ్ళు కనుక ధర్మాన్ని పాటిస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధర్మాన్ని వీడకుండా, మన కాశీనాథ్ మహారాజు గారు చెప్పినట్టుగా గోవింద నామాన్ని వదలకుండా, శ్రీనివాసుడి నామాన్ని వదలకుండా మీరు పాడినటువంటి కల్కి అవతారాన్ని ఆవిర్భావం జరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడో కల్కి వస్తాడని మనం ఏమీ ఇంకా కొత్తగా ప్రజలంతా ఏంటంటే మిరాకిల్స్నే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కల్కి అంటే ఒక గుర్రం మీద వస్తాడు, ఎక్కడో ఒక పుడతాడు మామూలు మనిషిలాగా అట్లా అనుకుంటున్నారు. అదంతా జరిగిపోయింది. డార్క్నెస్ నుంచి, ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటటువంటిది డార్క్నెస్. ఆ డార్క్నెస్ నుంచి ఒక కత్తి పట్టుకొని వస్తున్నాడు. కాబట్టి లైటే దేవుడు, ఆయనే కల్కి, ఆయనే శ్రీనివాసుడు. కాబట్టి ఆ రోజు మన అన్నమయపురంలో మార్చి 26వ తారీఖునే మనం ఆ సభలోనే మీ నోటితో ఆ పాట మీ శిష్యులందరూ మన వాళ్ళంతా పాడారు, వచ్చిన భక్తులంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి కల్కి ఎక్కడో పుడతాడు అనే భ్రమల నుంచి బయటకు వచ్చేసేయాలా. ఆల్రెడీ కల్కి ఉన్నాడు మనతోనే, కల్కి పుట్టాడు. ఆయనే ధర్మం, ఆయనే శ్రీనివాసుడు, ఆయనే కృష్ణుడు, ఆయనే రాముడు, ఆయనే శోభమ్మ గారు రాసినటువంటి పాట. కాబట్టి శోభమ్మ గారు చూపించినటువంటి మార్గమే కల్కి. కాబట్టి ఈ విధానంలో ఇక ఈ కలియుగాంతం అనేటటువంటిది దగ్గరకు వచ్చేసింది. అది నిర్ణీత డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయమ్మా. ఒకళ్ళు వ్యాసుల వారు 4,32,000 సంవత్సరాలని చెప్పారని డౌట్ ఉంటుంది ప్రజలకి. ఇంకా 5,000 సంవత్సరాలు ఉంది కదా అనేటటువంటి డౌట్. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇదేమో కలియుగంలో రాశారు. ఈ డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఒక 365 రోజులు ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ మానవలోకంలో అయితే, దేవలోకంలో హాఫ్ డే బ్రహ్మదేవుడికి. అట్లా కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి 1 డే మామూలు వాళ్ళకి. అలాంటివి 100 ఇయర్స్ జరిగితే ఏవో కల్పాలు, యుగాలు ఇవన్నీ ఉన్నాయి, మన్వంతరాలు ఇవన్నీ. ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఆ స్కేల్స్ డిఫరెన్స్ వల్ల ఆ తేడా అనిపిస్తుంది. కానీ మనం బోర్డర్ దగ్గర ఉన్నాము అనేటటువంటిది నగ్న సత్యము. కాశీనాథ్ మహారాజు గారు ఆ రోజు చెప్పిన దాంట్లో అవన్నీ కూడా నేరేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి, ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. సో కన్క్లూడ్ చేసేది నేను ఏంటంటే అమ్మ, అతి దగ్గరలో ఉన్నాం. అండ్ పురాణాల్లో కూడా ఆయన క్లియర్గా చెప్పారు. ఏ భాగవతంలో అక్కడ గురు, తర్వాత చంద్ర, ఆ యొక్క రవిగ్రహాలు వచ్చినప్పుడు సత్యయుగము వస్తుంది. పునర్వసు నక్షత్రంలో వచ్చినప్పుడు, కర్కాటక రాశిలో వచ్చినప్పుడు అన్నారు. మొదటి పాదంలో పుష్యమి నక్షత్రం మొదటి పాదంలో అన్నారు. కాబట్టి అవన్నిట్ల రీత్యా సత్యయుగ ధర్మం అనేటటువంటిది మారింది. యుగ ధర్మాల డెఫినేషన్స్, మహాత్ముల యొక్క జీవితాలు, మహాత్ముల యొక్క కాలాలని మనం అంచనా వేయలేము. దాని గురించి వివరించినా కూడా అర్థం అవ్వదు అది. బికాస్ మనం హోమోజీనిటీ రూల్ ఉంటుంది. అంటే ఒక లిమిటెడ్ వాడితో లిమిటెడ్ పదార్థాన్ని అర్థం చేసుకుంటాం. అన్లిమిటెడ్ దాన్ని లిమిటెడ్ దాంతో హెటరోజీనిటీ రూల్, దాని ప్రకారం అర్థం చేసుకోలేము. కాబట్టి లాజికల్, కాబట్టి మనం మానవులు లాజికల్గా అర్థం చేసుకోలేము. కాబట్టి సరెండరెన్స్ ఒక్కటే మంచి మార్గము. గురు సరెండరెన్స్ మొట్టమొదట శ్రీనివాసుడుని ఎవరు డైరెక్ట్గా వెళ్ళలేరు. కాబట్టి అందరూ కూడా గురువు ద్వారానే వెళ్ళాలి. కాబట్టి మొత్తము మన విశ్వానికి నేను అపీల్ ఏంటంటే, సద్గురువు అనేటటువంటి వాళ్ళు దారి చూపిస్తారు, గురువు చెప్పడు, మనమే తెలుసుకోవాలి. శోభమ్మ పిలుపు విజయ శంఖారావం, ఇది కల్కి అవతారం ఆవిష్కరణ అనేటటువంటివి జరిగినాయి. కాబట్టి మీరు చూపించినటువంటి మార్గంలో ప్రజలంతా కూడా భక్తులుగా మారి చక్కగా ధర్మానికి కట్టుబడి, మెయిన్ ధర్మం మీదే స్ట్రెస్. మా గురుగారు అయినటువంటి రెండవ గురుగారు అయినటువంటి భారతీతీర్థ స్వాముల వారు, మీరు శ్రీనివాసుని చూపించినటువంటి మొదటి గురువు నాకు. కాబట్టి వీళ్ళు ఈ గురువులు ఎవరు చెప్పినా సరే ధర్మాన్ని ఆచరించమంటారు. ఆయన కూడా ఎప్పుడు చెప్పినా ధర్మం 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 అంతే సింపుల్గా చెప్తారు. కాబట్టి ఈ విధానములో మనం వెళితే అందరూ కూడా తప్పకుండా గురువులు చూపించిన విధానంతో స్వామివారిని పట్టుకొని ఈ కలియుగాంతానికి మనం చెక్ పెట్టచ్చు. కలిపురుషుడి యొక్క దానికి మనం లొంగకూడదు, ప్రలోభాలకి. అండ్ కల్కి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుందమ్మా. చాలా కృతజ్ఞతలండి మీకు. టైం తీసుకుని ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ప్రేక్షకులందరికీ ఇది నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఎన్నో విషయాలు, సందేశాలు మీరు ఇచ్చారు. వాటిని అనుసరించి అందరం కూడా రక్షింపబడతామని, కల్కి వచ్చి రక్షిస్తాడని నేను ఆశిస్తున్నాను.
నా మటుకు నాకు చాలా సంతోషం కలిగింది ఇంటర్వ్యూ చేసి. అనేక ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇది మా మహాభాగ్యంగా మేము భావిస్తాం మీతో ఇంటర్వ్యూ. అలాగే ప్రేక్షకులు కూడా అందరూ కూడా వాళ్ళ మంచికే అమ్మా, మీ అందరి మంచికే మహాత్ములు చెప్పినటువంటి వర్డ్స్ని మీకు నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా చెప్పాను తప్ప ఇవి నా ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ కాదు. ఆచరించగలరని ఆశిస్తూ సెలవు. ధన్యవాదాలు.